మంచిది. మరి ఇంతవరకు ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం వరకు మన యొక్క ధ్యానాన్ని కొనసాగించాం. దేవుని మహాకృపను బట్టి మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి ఆదికాండం 3వ అధ్యాయం మరి 6వ వచనం వరకు మనము వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అనేక విషయాలు, అనేక మర్మాలు మరి మనం తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి పోయిన క్లాస్లో మనం ఎంతవరకు నేర్చుకున్నాము అంటే మరి 3వ అధ్యాయంలో మరి శత్రువు ఆ తోటలోకి ప్రవేశించి సర్పము ద్వారా హవ్వను మోసగించి, హవ్వ ద్వారా సాతాను, మరి హవ్వ ద్వారా ఆదాము కూడా మోసగించబడి, తర్వాత ఆదాము కూడా అవిధేయుడై మరి ఇరువురు కలిసి తప్పు చేస్తూ దేవునికి విరోధముగా దేవుడు తినవద్దు అని చెప్పేటువంటి ఒక చెట్టు పండ్లను వారు తిని అవిధేయత చూపి ఎలాగా పాపంలో పడిపోయారో మనం లాస్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం. కాబట్టి ఇరువురు కూడా ఎప్పుడైతే దేవుడు తినవద్దు అన్నటువంటి పండు తిన్నారో ఇద్దరు కూడా వాళ్ళు పతనమయ్యారు. దేవుని నుంచి వాళ్ళు పడిపోవడం అనేది జరిగింది. మరి మనము ఈ రోజున 7వ వచనం నుంచి మనము కొనసాగించబోతున్నాం. అయితే 7వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు ఈరోజు మన స్టడీలో మనం చూడబోతున్నాం. 7 వచనాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అయితే 7 వచనాలు ధ్యానించే కంటే ముందుగా మరి కొన్ని ఆత్మీయ సత్యాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుని నుంచి పడిపోయారో, ఎప్పుడైతే వాళ్ళు దేవుని నుంచి తొలగిపోయారో, పతనమయ్యారో, మరి వారి నుండి వచ్చినటువంటి ఒక సంతానమునకు కూడా మరి కొన్ని లక్షణాలు సంక్రమించాయి. సో వాళ్ళ అవిధేయతను బట్టి మరి 7 గుణాలు వారి సంతానం కూడా సంక్రమించాయి. కాబట్టి ఆ 7 గుణాలు ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ఆదాము హవ్వకు ఉన్నటువంటి ఆ 7 గుణాలు, ఆదాము నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ 7 గుణాలు సంక్రమిస్తున్నాయి. ఆ 7 విషయాల్ని ఈరోజు మనము చాలా క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఆ 7 గుణాలు? ఆ 7 గుణాలు మనం ఏ విధంగా కలిగి ఉన్నాం అనే విషయాల్ని మనం చూద్దాం. మొదటిది ఏంటంటే, వాళ్ళు దేవుని మాటను సందేహించారు. దే డౌటెడ్ గాడ్స్ వర్డ్. దేవుడు చెప్పినటువంటి మాటను సందేహించారు. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము వచ్చి ఇది నిజమా అని ప్రశ్న వేస్తే, అవును ఇది నిజమేనా అనేటువంటి అనుమానము వాళ్ళకి వచ్చింది. కాబట్టే మరి వాళ్ళ పాపానికి వాళ్ళు మొదటి అడుగు వేశారు. కాబట్టి దేవుని వాక్యమును అనుమానించుట అనేది వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు అనేక మంది బిడ్డలు కూడా మరి దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పటికీ, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు వాక్యము ద్వారా వాళ్ళు సంధిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కడో అనుమానం, నిజంగా దేవుడు చెప్పింది నెరవేరుస్తాడా, నిజంగా దేవుడు చెప్పింది మరి నా జీవితంలో నేను చూడగలుగుతానా, నిజంగా దేవుడు చెప్పింది ఈ దినాల్లో అది నేను చూడగలుగుతానా అనేటువంటి అనుమానాలు. దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తున్నప్పటికీ ఆయన వాక్యము మరి ఈ వాక్యం నిజంగా పనిచేస్తుందా, దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటే మరి నిజంగా ఆ వాక్యం ఈరోజు పనిచేస్తుందా, అది వారికైనా నాకు పనిచేస్తుందా? కాబట్టి అనేక మంది జీవితాల్లో కూడా ఏంటి సమస్య ఏమంటే, వారు దేవుని వాక్యాన్ని సందేహిస్తూ ఉంటారు. దేవుడా, మనం ఆదాము హవ్వ వలె దేవుని మాటను ఎప్పుడైనా సందేహించకూడదు. మన పరిస్థితులు, మన అభిప్రాయాలు, మన తలంపులు ఏమని మరి గొప్ప గొప్ప సంస్థలు ఏమి చెప్పినప్పటికీ కూడా ఒకటి మాత్రం నిజము, దేవుడు ఏమి చెప్పాడో ఆయన మాట సత్యము. ఆమేన్. దేవుడు చెప్పిన మాట సత్యము. ఈవెన్ మన అభిప్రాయాలు కూడా తప్పై ఉండునుగా, ఈవెన్ మన ఆలోచనలు, మన సొంత మనసు కూడా మరి భిన్నంగా మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఏటి కూడా వాటిని లెక్క చేయకూడదు. మన నమ్మాల్సింది దేవుని వాక్యము. ఆమేన్. ఒక చేయి పైకెత్తండి, ఒకసారి ఒక చేయి పైకెత్తి, నేను అన్నిటికంటే ఎక్కువగా దేవుని మాటను విశ్వసిస్తాను. పరిస్థితుల కంటే, నా తలంపుల కంటే, నా ఆలోచనల కంటే, నా అనుభవాల కంటే, ఇతరుల బోధల కంటే, గొప్ప సేవకుల మాటల కంటే, అన్నిటికంటే ఎక్కువగా దేవుని మాటను విశ్వసిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఆదాము హవ్వలటువంటి రెండవ గుణం మానవులకు సంక్రమించింది. ఆ ఏంటి రెండవ గుణం ఏమంటే, గర్వము, లేదా దేవుడు ఏమైతే ఉద్దేశించలేదో దానికోసము ప్రాకులాడ్డాం. అదేంటంటారా, మరి సర్పము వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఈ పండు తింటే మీరు దేవునిలాగా ఉంటారు. ఈ పండు తింటే దేవునిలాగా ఉంటారు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఒకప్పుడు సర్పము కూడా దేవునితో సమానుడుగా ఉండడానికి ప్రయత్నించాడు.
మహోన్నతుడితోనే సమానంగా చేసుకుంటాను, నేను ఆకాశ మండలానికి ఎక్కుతాను, ఆయన కంటే నేను తక్కువ కాదు, నేను కూడా దేవుణ్ణే అని ఆయన దేవునితో సమానుడుగా చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడు మరి లూసిఫర్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితికి అతను పరిమితముగా లేకపోయాడు. దేవుడు ఏ స్థితిని ఉద్దేశించలేదో లూసిఫర్కి, దేవుడు ఏ పరిస్థితిని ఉద్దేశించలేదో, దేవుడు ఏ స్థితిని దేవుడు నిర్ణయించలేదో, ఆ ఉద్దేశించని, ఆ దేవుడు నిర్ణయించని ఆ యొక్క అనుభవాన్ని పొందుకోవడానికి లూసిఫర్ ప్రాకులాడాడు. తర్వాత ఫలితంగా పతనమైపోయాడు. మనందరి జీవితంలో కూడా దేవుడు ఏమైతే ఉద్దేశించాడో మనం అందులో ఉండడమే క్షేమకరమైంది. దేవుడు ఉద్దేశించనిది, మన జీవితంలో దేవుడు తలంచనిది, మన జీవితంలో దేవుడు నిర్ణయించని వాటి కొరకు మనం ఎప్పుడే కానీ ప్రాకులాడడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమవుతుందా? ఇఫ్ యు మూవ్ అవుట్ ఆఫ్ విల్, నువ్వు ఆయన చిత్తానికి కాదని నువ్వు బయటకు వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేస్తే, లేదా ఆయన నీకు నిర్ణయించిన దాని కొరకు నువ్వు వెంపల్లాడడానికి ప్రయత్నిస్తుంటే, అది ఏదైనా కానీ కావచ్చు, అది నీకు నియమించలేదా, దేవుడు అది నీకు చెప్పలేదా, దేవుడు నీకు అది ఇవ్వలేదు అంటే దాని కొరకు నువ్వు వెంపల్లాడకూడదు. లూసిఫర్ లాగా నీకు ఇవ్వబడిన దాని కొరకు, ఇవ్వబడని దాని కొరకు నువ్వు దాన్ని ప్రాకులాడకూడదు. ఫలితంగా అలా ప్రాకులాడితే ఏమవుతుందో, లూసిఫర్ పతనము మనకు ఉదాహరణగా ఉంది, ఆదాము హవ్వ పతనం కూడా మనకు ఉదాహరణగానే ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఆదాము హవ్వకు ఆ స్థితి కొరకు ప్రాకులాడండి అని? దేవుడు చెప్పాడా మీరు ఆ స్థితిలోకి రావాలని? లేదు, దేవుడు ఎప్పుడు చెప్పి ఉండలేదు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. మూడవ గుణం, వాళ్ళకు ఉన్నటువంటి మూడవ గుణము మరి ఆయన సంతానానికి, వారి సంతానానికి కూడా ప్రాప్తించింది. ఏంటి ఆ మూడవ గుణం అంటే, మరుగు చేయబడిన దానిని తెలుసుకోవడానికి ఆసక్తి కనపరచుట. మరుగు చేయబడిన దానిని తెలుసుకోవడానికి ఆసక్తి కనపరచుట. ఏంటి మరుగు చేయబడింది? దేవుడు చెప్పి ఉన్నాడు ఏమని? ఇదిగో మరి ఈ తోట చెట్లో ఏ చెట్టు పండును కూడా మీరు నిరభ్యంతరముగా మీరు తినవచ్చు, అయితే ఒక చెట్టు పండు మాత్రమే తినకూడదు. ఏంటది? మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్టు పండు మీరు తినవద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఎందుకు తినవద్దన్నాడో ప్రభు చెప్పలేదు. తింటే నిశ్చయముగా మరణిస్తారని చెప్పాడు, కానీ అందులో ఏముంది, అందులో ఏమి దాగి ఉంది? సాతాను వచ్చి అన్నాడు, ఎందుకు దేవుడు అలా చెప్పాడు అంటే దానిలో ఏమో ఉంది కదా, ఏమో ఉంది కాదు దేవుడు వద్దన్నాడు కదా, అంటే అది తింటే మీరు కూడా దేవునిలాగా అయిపోతారేమో అని ఆ సీక్రెట్ని దేవుడు మీరు మీ పట్ల దేవుడు దాచిపెట్టాడేమో. కాబట్టి ఆ సీక్రెట్ కనుక్కో, దేవుడు దాచిపెట్టాడు, దాన్ని అన్వేషించు అని సాతాను పురికొల్పడము ద్వారా ఏమని మరి మరుగు చేయబడిన సీక్రెట్ని కనుగొందామని వాళ్ళు వెళ్ళి అన్వేషించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు పతనమైపోయారు. దేవుడిరా, ఇలాంటి గుణం ఈరోజు అనేక మంది మనుషుల్లో కూడా ఉంది. దేవుడిరా, సో సీక్రెట్ అంటే చాలా మందికి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్. సీక్రెట్ అనగానే ఏదో తెలుసుకోవాలా, నీకు చెప్పనండి చాలా టాప్ సీక్రెట్ అన్నావు అనుకోండి, ఇంకా చూడండి నిద్ర రాదు, నాకు చెప్పవా అంటారు. నీకు ఎల్లుండి నీకు ఒక విషయము నీతో చెప్పాలి, అంతకు టాప్ సీక్రెట్ అనుకో, ఇంకా 2 రోజులు నిద్ర రాదు. ఎందుకంటే మానవుని యొక్క సహజ ధర్మము లేకపోతే సహజ నైజం ఏంటి తెలుసా? రహస్యం అంటే ఉండలేడు, దాన్ని ఎట్టి తిరిగి కనుగోనాలి, ఏమో చెయ్యాలి. ఇదిగో ఈ గదిలో ఏ గదిలో కన్నా వెళ్ళు, ఆ గదిలో మాత్రం వెళ్ళబాకు అని 2 సార్లు బాగా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఆ వ్యక్తిని ఆ ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళిపోయావు అనుకోండి, వాడు ఏ గదిలోకి వెళ్ళడు, ఆ గదిలోకే వెళ్తాడు. ఎందుకు? మానవుడికి రహస్యాన్ని ఛేదించడం అంటే వాడికి మహా ఇష్టం. ఏముందో కనుక్కోవాలి, ఏమో తెలుసుకోవాలి. దేవుడు ఏదైనా సరే మరుగు చేసి వద్దు అంటే అది ఎంతదైనా సరే దాని గురించి మనం ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. సో ఆదాము హవ్వలు మరి దానికోసం వెంపల్లాడారు, చివరికి పతనమయ్యారు. మరి వారి నుంచి సంక్రమించినటువంటి 4వ గుణం, వాళ్ళు పతనమయ్యారు, వారి సంతానముగా వారికి గుణం కూడా మనకు సంక్రమించింది. 4వ గుణం ఏంటో తెలుసా? మరి వాళ్ళు ఏమైతే చూశారో ఆ చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని పతనమైపోయారు. హవ్వ ఆ పండు చూసింది, చూడడానికి రమ్యంగా కనిపించింది, అది వివేకమిచ్చుటువంటి చెట్టుగా కనిపించింది, ఆకర్షణంగా కనిపించింది, మనోహరంగా కనిపించింది. కాబట్టి ఏమైతే చూసిందో తాను చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంది, పతనమైపోయింది. కాబట్టి మనం కూడా ఎప్పుడే కానీ భౌతికంగా కనిపించే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే పతనమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కంటికి కనిపించే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. భౌతికమైనటువంటి బట్టి లేక ఉద్రేకాలు బట్టి మన నిర్ణయాలు తీసుకుంటే ఒక వ్యక్తి పతనం అవుతాడు అనడానికి ఆదాము హవ్వనే ఒక చక్కని ఉదాహరణ.
కాబట్టి నీకు కనిపించిన వేటి నిర్ణయాలు తీసుకోబాకు, నీకు తలంపు వచ్చిన వేటి నిర్ణయాలు తీసుకోబాకు, లేదా నీకు అది ఉద్రేకంలో ఓకే ఇది మంచిది అని నీకు కనిపించినంత మాత్రాన నువ్వు టకాని నువ్వు దూకేయబాకు. నీకు కనిపించినప్పటికీ కూడా నువ్వేం చేయాలి, దాన్ని ప్రార్థనలో పెట్టాలి, అది కనిపెట్టాలి. దేవుని చిత్తంలో ఉందా, నా కోణంలో మంచిగా కనిపిస్తుంది కానీ దేవుని కోణంలో అది మంచిగా ఉందా లేదా అని కనిపెట్టి ఉంటే కథ మరలాగా ఉంటుండే. సాతాను సర్పము అది తినవచ్చు అని చెప్పినప్పటికి కూడా ఆదాము హవ్వ కాస్త ఆలోచించి నిజమేనా, అయితే నేను వేచి ఉంటాను. మరి రోజు సాయంకాలం దేవుడు వచ్చి వారితో సహవాసం చేసేవాడు కదా, కాబట్టి సాయంకాలం ఉన్న మరి అదేదో నేను దేవుని అడుగుతాను, దేవుని అడిగితే అయిపోదా అని కాస్త వేచి ఉంటే కథ మరలాగుంటుండే. బట్ దే యాక్టెడ్ కార్నలీ, వారు భౌతికంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఉద్రేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. క్షణికాలం పాటు వాళ్ళు తమ స్పిరిచువాలిటీ, తమ ఆత్మీయతను, తమ భక్తిని పక్కన పెట్టేసి కంటికి కనిపించే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొని నాశనమైపోయారు. లోతు అలాంటి వాడే. లోతు అబ్రాహాంతో ఉన్న వరకు ఆత్మీయంగానే ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాం నుంచి విడిపోయాడో ఆ లోతు చూడగానే సొదొమ గొమొర్రా యెహోవా నాటినటువంటి తోట వలె పచ్చగా కనిపించింది. కాబట్టి పచ్చగా కనిపించగానే లోతు అనుకున్నాడు కదా, ఓకే ఈ పచ్చని ప్రాంతాల్లో నేను ఉంటే నేను సెటిల్ అయిపోతాను కదా అని అనుకున్నాడు. కంటికి కనిపించే దాన్ని బట్టి నిర్ణయించుకున్నాడు, వెళ్ళాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. ఆ ఊరితో పాటు తన భార్యను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి బిలీవర్స్ లైఫ్లో ఎందుకు లాస్, ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు చాలా వాళ్ళు నష్టపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, కారణం ఏమంటే వచ్చిన ప్రతి తలంపు దేవుని దగ్గర విచారణ చేయకుండా అడుగు వేయడం ద్వారా నష్టపోతున్నాము. అలా హల్లెలూయా. సో కాబట్టి ఆ నిర్ణయము ప్రభు పాదాల దగ్గర పెట్టగలగాలి, ఉద్రేకాలు బట్టి కాకుండా మనము దేవుని అడిగి అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది. అందుకే పౌలు కూడా కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాస్తారు కదా, ఏమని, మీరు వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకునండి. వెలుచూపు అంటే కంటి కనిపించేటువంటి ఒక చూపు, విశ్వాసపు చూపు వేరే ఉంది. రెండు చూపులు ఉంటాయి, ఒకటి భౌతికమైన చూపు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి చూపు. కాబట్టి భౌతిక సంబంధులు వాళ్ళ భౌతికమైన చూపు బట్టి నిర్ణయించుకొని ముందుకు వెళ్తారు, పతనమవుతుంటారు. కాబట్టి మనం అలా ఉండకూడదు ఏం బిడ్డారా. ఆమేన్. ఎందుకంటే చాలాసార్లు చాలా మంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ని నాతో షేర్ చేసుకున్నప్పుడు ఒక్క విషయం నాకు బాగా అనిపించింది, ఏమంటే వాళ్ళు ఉద్రేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు. యవ్వన అమ్మాయిలు ఉద్రేకంగా తీసుకునే నిర్ణయాలు, యవ్వన అబ్బాయిలు ఉద్రేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టి జీవితంలో చాలా మూల్యాలు వాళ్ళు చెల్లించుకుంటూ ఉన్నారు. చూడండి, ఆదాం హవ్వ అంతవరకు ఆత్మీయులుగానే ఉన్నారు. కాస్త సాతాను శోధనలో పడిపోగానే వాళ్ళు కంటికి కనిపించే దాన్ని బట్టి ఉద్రేకంగా నిర్ణయం తీసుకొని ఎవరి ప్రమేయమును ఎవరి పర్మిషన్ అడగకుండా, ఎవరి దగ్గర విచారణ చేయకుండా నేరుగా పండు తీసుకొని తినేసింది. సో కాబట్టి బాహ్యపు చూపును బట్టి ఎప్పుడే కానీ ఒక బిలీవర్ అడుగు వేస్తే చాలా ప్రమాదకరమైనది. ఆమేన్. ఓకే, 5వ గుణం, ఆదాము హవ్వలో ఉన్నటువంటి ఒక 5వ గుణం వారి సంతానానికి ఎలా సంక్రమించిందో చూడండి. ఏంటి 5వ గుణం ఏమంటే, దేవుని ప్రేమ కంటే వారు మానవుని ప్రేమను హెచ్చించారు. ఆదాము హవ్వలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటి తెలుసా? వారు దేవుని ప్రేమ కంటే మరి మానవుని ప్రేమను హెచ్చించారు. ఏ విధంగా? మరి హవ్వ సర్పం ఒక శోధనకు, సాతాను శోధనకి లొంగిపోయి ఆ పండు తినేసింది. ఆ పండు తినేసిన తర్వాత మరి అమ్మగారు ఊరుకున్నారా? ఏం చేస్తుంది? వెళ్ళి వాళ్ళ భర్తకి ఇస్తా ఉంది, నువ్వు కూడా తిను అని. ఖచ్చితంగా భర్త నో అని చెప్పి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ చెట్టు పండు తినవద్దు అని చెప్పింది హవ్వకు కాదు, అప్పుడు ఆదాముకు చెప్పాడు. అప్పుడు హవ్వ సృష్టించబడలేదు. ఆదాంతో చెప్పినప్పుడు అప్పుడు హవ్వ లేదు. చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఆదాంలో నుండి హవ్వను తీసుకొచ్చాడు. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉంది? ఆదాంకు ఉంది. కాబట్టి హవ్వ తీసుకొచ్చే పండు మరి ఆదాంకి ఇస్తూ, మరి ఏమని, ఈ పండు నేను తిన్నాను, మీరు కూడా తినండి అని చెప్పి ఉంటే ఖచ్చితంగా ఆదాము నేను తినను గాక తినను అని చెప్పి ఉంటాడు కూడా. అయితే మరి ఆదాము తినను అని చెప్పినంత మాత్రాన హవ్వ వదిలిపెట్టిందా? ఫలితంగా ఆదాము తిన్నాడు అంటే బహుశా హవ్వ మరి ఎన్నో మాటలు మాట్లాడిండొచ్చు. అంతేలే, నా మీద నీకు ప్రేమ లేదులే, నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు తినవు, నువ్వు నా మీద ప్రేమ ఉంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు, నా మీద ప్రేమ మనం ఉంటే ఎందుకు నా మాట కాదంటున్నావు, ప్రేమ లేదు కాబట్టే నాకు తినట్లేదు కదా, నా మీద ప్రేమ ఎంత మాత్రం ఉందో దీన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది అని ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసిండవచ్చు. అర్థమవుతుందా? అంటే నేను నరకానికి వెళ్ళాలా, నువ్వు మాత్రం హేవనుకుంటావా? అంటే ఇదేనా నా పట్ల నీకున్న ప్రేమ? మనము ఏక శరీరం అని దేవుడు చెప్పలేదా? మరి ఏం చేస్తున్నావు నీవు అని ఇలాగ మాట్లాడము ద్వారా
ఏమన్నా ఇలాగా సంధించడము ద్వారా బహుశా ఆదాము కూడా ఏం చేస్తుంటాడు, మరి భార్యను పోగొట్టుకోలేక, మరి దేవుని ప్రేమ కంటే భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ కావడము ద్వారా ఆ పండు తిన్నాడు. ఎప్పుడే కానీ మన ఆత్మీయ జీవితంలో దేని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, మొదట దేవుడు, తర్వాత మన బాంధవ్యాలు. మన బాంధవ్యాలు ఏది కూడా మనకు దేవునికి మధ్యటువంటి బాంధవ్యాన్ని చెడగొట్టకూడదు. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అర్థమవుతుందా? ఆదాము చేసిన మిస్టేక్ అదే. తన భార్య ఉండిని గాక, కానీ సాటేటువంటి సహకారంగా ఇవ్వబడినటువంటి భార్య సైతము కూడా వచ్చి మరి చెయ్యకూడదటువంటి ఒక పని చేయమని ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా అది దేవునికి తనకు మధ్యటువంటి బాంధవ్యాన్ని చెడగొడుతుంది అని తెలిసినప్పటికీ ఆదాము నేను తినను అని తెగేసి ఉంటే కథ మరలా ఉంటుండే, చరిత్ర మరొకగా ఉంటుండే. కానీ దేవుని ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుని పట్ల ప్రేమ తన భార్య పట్లటువంటి ప్రేమ కంటే అధికము కాలేకపోవడము ద్వారా సరెండర్ అయిపోయాడు. ఈరోజు చాలా మంది బిలీవర్స్ లైఫ్స్ కూడా అలాగే ఉన్నాయి. దేవుని ప్రేమిస్తుంటారు, వివాహంకి వచ్చేప్పటికీ కాంప్రమైజ్ అవుతుంటారు. దేవుని ప్రేమిస్తూ ఉంటారు, కొన్ని నిర్ణయాల్లో కాంప్రమైజ్ అవుతుంటారు. దేవుడు అంటే చాలా ఇష్టము, కానీ మరి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడో రాజీపడి జీవించేస్తూ ఉంటారు. అందుకే ప్రభు చెప్పాడు ఏమంటే, మరి నా నిమిత్తము మీరు మీ తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లులు కానీ, భూములైనా సరే విడిచిపెట్టని ఎడల వాడు నా శిష్యుడిగా ఉండలేడు అని ప్రభు చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? మరి యేసు ప్రభు వెంబడించేటువంటి ప్రయత్నములో ఈమె సొంత తల్లిదండ్రులు కూడా నో అని చెప్పొచ్చు, యేసును కొలవద్దని చెప్పొచ్చు, లేదా యేసు వద్దకు వెళ్ళొద్దండి, సంఘానికి వెళ్ళొద్దని చెప్పొచ్చు, లేదా నీ సొంత అన్నదమ్ములు కావచ్చు, నీ అక్కచెల్లులు కావచ్చు, లేదా నీ యొక్క స్నేహితులు ఎవరైనా కానీ కావచ్చు. యేసుని వెంబడించేటువంటి ఈ యొక్క ప్రయత్నములో మరి ఎవరు అడ్డం వచ్చి ఎవరు నో అని చెప్పినప్పుడు కూడా మనము యేసుకే ఓటేయాలి. యేసు పట్ల ప్రేమనికి అధికంగా ఉండాలి. యేసు కొరకు నువ్వు స్టాండ్ తీసుకోగలగాలి దేని బిడ్డారా. అర్థమవుతుందా? కాబట్టి నేను యేసుని ప్రేమిస్తున్నా, నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, నేను యేసుని నొప్పి పుట్టించకూడదు, నేను వాళ్ళని నొప్పి పుట్టించకూడదు అని నువ్వు ఇద్దరిని రాజీ చేయలేవు. ప్రభు చెప్పలేదు కదా, ప్రభు చెప్పాడు కదా ఏమని, నేను సమాధానం పంపవచ్చునని మీరు తలంచుకొని నేను ఖడ్గమునే పంపడానికి నేను వచ్చి ఉన్నాను. కారణమని తెలుసా? మరి వెలుగుకి చీకటికి పొత్తు లేదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడు అంటే ఆ వ్యక్తి వెలుగు సంబంధం అయి ఉన్నాడు, మిగతా వాళ్ళ ఇంట్లో చీకటి సంబంధాలుగా ఉన్నారు. కాబట్టి ఇద్దరి మధ్య పొత్తు ఉండదు. కాబట్టి అందరినీ ప్రేమించాలి, వాళ్ళ పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. కానీ అదే సమయంలో అది వారు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు ప్రభావితము చేస్తున్నారు అంటే మాత్రము మనం లీగల్గా స్టాండ్ తీసుకోగలగాలి దేని బిడ్డలారా. మనం దేని పక్షంగా నిలబడాలి. లేదు ఇది కాదు, నేను చేయలేను, ఆ పర్యవసనాలు ఎంతైనా కానీ కాక నేను మానవ ప్రేమ కంటే నేను దేవుని ప్రేమనే ఎక్కువగా కలిగి ఉన్నాను అని చెప్పగలగాలి. ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఉన్నాడో, మానవుని ప్రేమ కంటే దేవుని ప్రేమను ఎక్కువగా ఆస్వాదిస్తూ దానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడో, మరి భౌతిక ప్రపంచంలో మరి బాంధవ్యాల నుంచి ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, బాంధవ్యాల నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వాడు తల ఒగ్గడు కాక తల ఒగ్గడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆదాముకున్నటువంటి గుణం ఈరోజు చాలామంది అనే సంతానానికి సంక్రమించింది. మనం వాటిని జయించగలగాలి. ఆదాము ఉన్నటువంటి 6వ గుణం, ఆ గుణము మరి వారి సంతానానికి కూడా సంక్రమించింది. ఏంటంటే వారు పాపము చేశారు అని తెలిసినప్పటికీ కూడా ఏమండి, ఆ సాయంకాలం దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు దేవుని వద్దకు వచ్చి వెలుగులోకి వచ్చి మేము తప్పు చేస్తాము, నువ్వు తినవద్దటువంటి పన్ను మేము తిన్నాము అని ధైర్యంగా ఒప్పుకోవడానికి బదులుగా వారు చెట్టు వెనుకలు వెళ్ళి దాక్కున్నారు దేని బిడ్డారా. ఈరోజు దాచిపెట్టేటువంటి గుణము అక్కడి నుంచి వచ్చిందే. ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత దేవుని వద్ద రావడానికి భయపడుతుంటాడు, మనుషుల దగ్గర ఒప్పుకోవడానికి భయపడుతుంటాడు. కాబట్టి తప్పు ఒక వ్యక్తిని దాచిపెడుతుంది, తప్పు ఒక వ్యక్తిని దేవుని నుంచి పారదోలుతుంది. కాబట్టి తప్పు జరిగిన వెంటనే ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. ఎందుకు చాలామంది ఒప్పుకోరు? ఒక వ్యక్తి పట్ల తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తికి విరుద్ధంగా దేవుని విరుద్ధంగా తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఎందుకు వ్యక్తికి ధైర్యం లేదు? కారణం ఏమంటే ఆదాము నుంచి వచ్చినటువంటి నేచర్ దేని బిడ్డారా. అందుకే 1 యోహాను 1వ అధ్యాయంలో రాయబడింది కదా, మీరు వెలుగు సంబంధంలో ఉన్నారు, మీరు వెలుగులో నడిచినట్లా చీకటితో మీకు సంబంధము లేదు. సో ఇఫ్ యు వాక్ ఇన్ ద లైట్, డార్క్నెస్ హ్యాస్ నో పార్ట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆదాము ఆ రోజు వచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటే కథ మరలా ఉంటుండే. కానీ మరి బయలుపరచాల్సిన వాడు దాక్కుంటున్నాడు, దాచిపెడుతున్నాడు. దేవుడే కనుగొనేంత వరకు వాళ్ళు రివీల్ చేయట్లేదు. ఈరోజు హ్యూమన్స్ కూడా అలాగే ఉన్నారు, మనుషులు కూడా అలాగే ఉన్నారు కదా. దొరికితేనే
దొంగ, దొరకపోతే దొర, నేను ఏం తప్పు చేశాను సార్, ఎందుకంటున్నాను సార్, లేకపోతే నీకేం తెలుసు అంటే బుకాయిస్తూ అంటారు అన్నమాట. అంటే అడ్డంగా దొరికిపోయేంత వరకు బుకాయిస్తూ అంటారు. అడ్డంగా దొరికిపోయినాక అప్పుడు చేతులు పైకెత్తేస్తారు. ఆ స్థితి ఆశీర్వాదము కాదు. ఎవరు నేను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఎవరు నిన్ను మరి నీనటువంటి చీకటి బలితను ఎవరు నిన్ను ఎత్తి చూపించినా చూపించకపోయినా, ఒకటి మాత్రం నిజం, ఆ తప్పు అని నీ అంతరాత్మ తెలుస్తే చాలు. దీని మిల్లరా, ఏ మనిషి నిన్ను చూపించాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నీ మనసాక్షి దోషారోపణ చేస్తుంటే నీకు నువ్వుగా వెళ్ళాలి. ఎవరి విరోధంగా తప్పు చేస్తున్నావో, ఐ మేడ్ ఏ మిస్టేక్, ఐ డిడ్ ఏ మిస్టేక్ అని ఒప్పుకోగలగాలి. దేని విరోధంగా తప్పు చేస్తుంటే దేనికి క్షమాపడగాలి. అది ఒక విశ్వాస యొక్క మంచి లక్షణము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు జక్కయ్య ఇంటికి పోయాడు. జక్కయ్యతో మరి మాట్లాడుతూ భోంచేస్తున్నాక జక్కయ్య ఒక మాట అన్నాడు. ఏమని? నేను ఎవరి వద్ద అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను 4 చెల్లించేస్తాను. ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పలేదే. మళ్ళీ జక్కయ్యకి ఎందుకు అలా అనిపించింది? కారణం ఏంటి? కారణం ఏమంటే జక్కయ్య మరి దేవుని యొక్క వెలుగులో ఉన్నాడు కాబట్టి, ఆ వెలుగులో మరి యేసు ప్రభు చెప్పలేదు నువ్వు ఇలా తప్పు చేసావని, లేదా యేసు శిష్యులు చెప్పలేదు, లేదా జక్కయ్య ఇంటి వాళ్ళు చెప్పలేదు, కానీ తన అంతరాత్మకు అర్థమైపోయింది నేను తప్పు చేశాను అని. అందుకే ఎవరు పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఎవరు ఏలెత్తి చూపించక ముందే జక్కయ్య చెప్తున్నాడు, నేను అన్యాయంగా తీసుకున్న దానికి నేను 4 చెల్లిస్తాను. ఇలాంటి వైఖరి కలిగి ఉండగలదు అని బిడ్డారా. హల్లెలూయా. దొరుకుతున్న దొంగ టైప్ అనేది ఒక విశ్వాసి యొక్క లక్షణము కాదు. నిజమైన విశ్వాసి తనకు తప్పు అని తెలిసిన వెంటనే వేరే వ్యక్తి వచ్చి సరిదిద్దే కంటే ముందుగానే, వేరే వ్యక్తి వచ్చి ఇది తప్పు అని వేరే చూపించే కంటే ముందుగానే, లేదా మరొక పరిస్థితి వచ్చి దోషారోపణ చేసేటువంటి కంటే ముందుగానే ఈ వ్యక్తి అడుగు ధైర్యంగా ముందుకేస్తాడు. ఏమంటే పాపము చేసినప్పుడు వచ్చిన ధైర్యము ఒప్పుకోవడానికి ఎందుకు రాదు? చీకట్లో చిందులాడడానికి వచ్చినటువంటి ధైర్యము ఒప్పుకోవడానికి ఎందుకు రాదు? పాపిష్ట పని చేయడానికి వచ్చినటువంటి ధైర్యము దాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు రాదు? కాబట్టి ఆదాము ఆ ధైర్యం లేకుండా పోయింది. ధైర్యముగా పండుతున్నవాడు ధైర్యంగా దేని వద్దకు వచ్చి తప్పు చేశాను సార్ అని చెప్పి ఉంటే కత్తమరలా ఉంటుండే, కానీ చేయలేకపోయాడు. కాబట్టి అలాంటి గుణాన్ని మనం కలిగి ఉండకూడదు. ఏం బిడ్డారా, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. ఆమేన్. అండ్ 7వ గుణాన్ని చెప్తున్నాను. వాళ్ళ నుంచి సంక్రమించినటువంటి 7వ గుణం, చేసినటువంటి పాపానికి తప్పులకు వేరే వాళ్ళ మీద నిందలు వేయుట, ఇతరులను నిందించుట. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా ఎందుకు ఈ పని చేసావు అంటే, ఆదాము ఏమన్నాడు? నేను పాపించవను సార్, నేను తప్పు చేశానని చెప్పాడా? లేదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇలా చేసింది అని స్త్రీ మీద నిందలు మోపుతున్నాడు. కాబట్టి వేరే వాళ్ళ మీద నిందలు వేయుట అనేది ఏదైనా తోట నుండే ప్రారంభమైంది. ఎందుకయ్యా ఇట్లా తయారైపోయినావు అంటే, మా అమ్మలు సార్. ఏరా ఇట్లా తయారైపోయినావు, కారణం ఏంటి అంటే, వాడు ఒప్పుకోడు. ఏదో పరిస్థితి మీద నిందలు మోపుతాడు, ఇంటి వాళ్ళ మీదనే నిందలు మోపుతాడు, ఏమండి స్నేహితుల మీద నిందలు మోపుతాడు, లేకపోతే గవర్నమెంట్ మీద ప్రభుత్వాల మీద ఏదో ఒక సాకు చెప్తాడు. కానీ వాడు మాత్రము ఇది నా మిస్టేక్ అని ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, నిందలు మోపటము అనేది అంటే నువ్వు చేసిన తప్పుకు వేరే వాళ్ళ మీద నిందలు మోపడం అనేది చాలా తప్పు. ఎందులో తాగేవట్లంటే, నేను కాదు సార్, నా ఫ్రెండ్ బలవంతం చేశాడండి. ఎందులో పాపిష్టి పని చేస్తావంటే, నాకు ఈ ప్రోద్బలం వచ్చింది. ఆదాములు చేసినట్టుగా నీవు కూడా వేరే వాళ్ళ నిందలు వేయడం మానేసి, యు మస్ట్ అడ్మిట్, ఎస్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఎస్ ఐ సిన్, నేను తప్పు చేశాను, నేను అపరాధము చేశాను అని యథార్థముగా ఒప్పుకుంటే దేవుడు క్షమించి విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. కానీ నువ్వు వేరే నిందలు మోపుతున్నావు అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు, నీ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోవట్లేదు, నీ బలితలను ఒప్పుకోవట్లేదు, నువ్వు ఎక్కడ నువ్వు దారి తొలగావో దాన్ని కన్ఫెస్ చేయట్లేదు, ఆ ఇంటిగ్రిటీ నీలో కనిపించట్లేదు. మనం ఆదాము హవ్వ వలె మనం ఇలాంటి గుణాన్ని కలిగి ఉండకూడదు అని బిడ్డారా. ఆమేన్, ఆమేన్. చూసారా 7 గుణాలు, ఆదాము హవ్వలటువంటి 7 గుణాలు మరి వంశపారంభంగా వారి సంతతికి కూడా 7 గుణాలు సంక్రమించాయి. ఈ 7 గుణాలు మనం ఎందుకు కలిగి ఉండకూడదు అంటే కారణం ఏంటి తెలుసా? మనము మొదటి ఆదాం కింద లేము, మనం 2వ ఆదాం కింద ఉన్నాం దేని బిడ్డారా. ఆమేన్. యేసయ్య దేని మాట సందేహించాడా? యేసయ్య తనకి ఇవ్వబడని స్థానం కొరకు ప్రాకులాడా?
లేదు. యేసు ప్రభువు మరుగు చేయమని దాని కోసము ఆయన అన్వేషించాడా? లేదు. యేసయ్య ఉద్రేకాలు బట్టి నిర్ణయాలు తీసుకున్నాడా? లేదు. యేసు ప్రభువారు మరి కనిపించదని బట్టి నిర్ణయాలు తీసుకున్నాడా? లేదు. ఆయన మరి కళ్ళ ముందు సాతాను అన్నాడు కదా, నీవు దేని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను అన్నాడు. ఆయన కళ్ళ ముందర మరి అనేక రాజ్యాలు చూపించబడుతున్నాయి. కళ్ళ ముందు దాన్ని బట్టి యేసు ప్రభు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. మరి యేసు ప్రభు కూడా ఏది కూడా మరుగు చేయలేదు. ఏం బిడ్డరా, యేసు ప్రభు కూడా మరి ఎవరిని కూడా నిందించలేదు. మనము రెండవ ఆదాం కింద ఉన్నాము కాబట్టి ఈ 7 గుణాలు, మొదటి ఆదాం నుండి సంక్రమించినటువంటి 7 గుణాలు రెండవ ఆదాం కింద ఉన్నటువంటి మనము కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. మనము ఇంకాస్త ముందుకెళ్ళే కంటే ముందుగా కొంతమందిలో కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. దేవుడు ఆ తోటలో ఆ చెట్టు ఎందుకు పెట్టాలి? ఆ చెట్టు మీద చాలా మందికి పుట్టెడు సందేహాలు ఉంటాయి. ఆ తోటలో చెట్టు ఎందుకు పెట్టాడు అటువంటి ఆలోచన మీద వీళ్ళ మనసులో ఎన్నో చెట్లు మొలిచింటాయి. అర్థమైందా? కాబట్టి ఆ చెట్టు తీసేంత వరకు కొన్ని అనుమానాలు కూడా తీరవు. దేవుడు ఎందుకు ఆ తోటలో చెట్టు పెట్టాలి? ఆ చెట్టులో దేవుడు ఎందుకు మరణము పెట్టాలి? మళ్ళీ ఆదాము ఆ పండు తింటాడని తెలిసి కూడా ఎందుకు పెట్టాలి? ఒకవేళ ఆ చెట్టు పెట్టినా సాతాను వచ్చి శోధించినప్పుడు ఆ శోధనకి తలొగ్గేటువంటి బలహీనమైన వ్యక్తిగా ఎందుకు సృష్టించాలి? ఒకవేళ ఆదాము పండు తింటాడని తెలిసినప్పుడు కూడా ఎందుకు దేవుడు ఆదాముని ఆపలేకపోయాడు? ఇలాంటి ఆలోచనలు అనేకమైన బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ మీకు తిరగలేదో నాకు తెలియదు, కానీ నేను ప్రభులో కొత్తలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు ఈ ఆలోచన తట్టేది, ఎందుకు ఆ చెట్టే లేకపోతే ఈరోజు ఇన్ని కష్టాలు ఉండవుగా? దేవుడు ఆ చెట్టే పెట్టకపోతే ఈరోజు మానవాళి మొత్తం ఇలాగ పతనమై ఉండేది కాదుగా? ఆ చెట్టు నుంచే వచ్చిన సమస్య. అసలు దేవుడు ఆ చెట్టే పెట్టకపోతే అంత హ్యాపీగా ఉండేది కదా. హల్లెలూయా. కాబట్టి ఆ అనుమానాలను కూడా మనం నివృత్తి చేయాలి. చాలామందికి ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మన విశ్వాసులేమో అది అనుమానం ఉన్నప్పటికీ కూడా దేవుని సంధించక మౌనంగా ఉన్నారు. కొంతమంది అవిశ్వాసులు, క్రైస్తవ విరోధులు, కొంతమంది హేతువాదులు దీని అస్త్రంగా తీసుకొని దీనికి కారణము మానవుడు పతనం గల కారణం ఎవడు కాదు, దేవుడే కారణము, దేవుడే ఇదంతా చేశాడు, దేవుడే దీనికి అంతకు బాధ్యుడు అని దేవుని మీద మాటలు తూటాలు వెలుస్తూ ఉన్నారు. దేవుని మీద అస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. దేవుడే బాధ్యుడు అని బలగుద్ది చెప్తా ఉన్నారు. అయితే వీటన్నిటికీ బైబిల్లో జవాబు లేకుండా పోలేదు. కాబట్టి వీటన్నిటికీ మనం జవాబు కనుగొందాం. హల్లెలూయా. సో జవాబు ఇచ్చే కంటే ముందుగా వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? దేవునే ప్రశ్నిస్తున్నారు. ఎందుకు నువ్వు ఆ చెట్టు పెట్టావు? మరి నీకు వచ్చిన ఆలోచన దేవుడు రాదా? కాస్త ఆలోచించండి. నీకే అనిపించింది, మరి దేవుడు నీకంటే అజ్ఞానియా? కాదు కదా. మరి దేవుడు అది ఎందుకు అలా పెట్టాడు, కారణం ఏంటి అని దేవుణ్ణి సంధిస్తున్నావు. గుర్తుపెట్టుకో, యూఆర్ క్వశ్చనింగ్ గాడ్. దేవుని వాక్యం రాయబడింది యెషయా 45వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడాలి. అక్కడ దేవుని వాక్యం ఏమంటుందో చూద్దాం. దేవుడు తోటలో చెట్టు ఎందుకు పెట్టాడో చెప్పే కట్టు ముందుగా ఒక 3 వచనాలని మీకు చూపించబోతున్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. నువ్వు మట్టి కుండలో ఒక పెంకై ఉన్నావు, నువ్వు సృజించిన వానితో నువ్వు వాదిస్తున్నావు. జిగట మన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? ఈరోజు మానవుడు దేవుని అలా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఆ చెట్టు పెట్టావు? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు ఇలాగా సంభవిస్తున్నాయి? ఇలా చేస్తుంటే బాగుంటుండే, ఎందుకు నువ్వు ఇలా చేసావు? ఇలాగా నువ్వు సృష్టికర్తను ప్రశ్నిస్తున్నావు. దేవుడిరా, ఆయన తప్పు చేసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, ఆయనలో లోపం ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఆ ధనుతో నువ్వు మనం ఎప్పుడు కానీ దేని వద్దకు వెళ్ళకూడదు. హల్లెలూయా. చెప్పండి, మట్టి అంటుందా కుమ్మరివానితో ఎందుకు ఇలా చేసావని? నో. యోబు 11వ అధ్యాయం 7-9 వచనాలు చూద్దాం. దేవుడు ఏమి చేస్తున్నా ఆయన మహాజ్ఞాని. ఆ జ్ఞానమును అర్థం చేసుకోవాలి. యోబు 11వ అధ్యాయము 7-9 వచనాలు చూద్దాం. దేవుని యొక్క గూఢాంశాలు, దేవుని యొక్క మర్మాలు అవి మానవుని జ్ఞానానికి అర్థం కావు. దేని బిడ్డారా, యోబు 11వ అధ్యాయము 7-9 వచనాలు నేను చదువుతున్నాను, మీ బైబిల్లో దాన్ని చూడాలి. యోబు 11వ అధ్యాయం 7-9 వచనాలు. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా?
సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అర్థమవుతుందా మీకు? ఆ? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. ఏది? ఆయన జ్ఞానం. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది. ఏది? ఆయన జ్ఞానం. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. అలాంటి మహాజ్ఞానాన్ని ఈరోజు నీకున్న మట్టి బుర్రతో నువ్వు ఆలోచించగలవా? అలాంటి శోధింప సఖ్యము కానీ అలాంటి ఒక అమోఘమైనటువంటి జ్ఞానము నీకున్నటువంటి పరిమితమైన జ్ఞానముతో యోచించగలవా? యు కెనాట్. కాబట్టి దేవుడు ఏమి చేసినా ఒక ప్రణాళికతో చేస్తాడని, దేవుడు ఏమి చేసినా ఒక ఉద్దేశము ఆలోచనతో చేసేవాడన్న సంగతి నువ్వు అర్థము చేసుకోగలగాలి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 మరి 34 వచనాన్ని చూద్దాం. నేను చదువుతున్నాను, మీ బైబిల్లో ఆ లేఖన భాగాన్ని మీరు పరిశీలించాలి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? అర్థమవుతుందా మీ దేని వాక్యము? ఆయన బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరమైనది, అది శోధింప సఖ్యము కానిది, అగమ్యమైనది. ఆయన మనసు ఎవరు ఎరిగినవాడు? ఆయనకి ఆలోచన చెప్పినవాడు. దేవుడు ఇది కాదు, ఇలా చేస్తుంటే బాగుంటుండే, దేవుడు అలా చేస్తుంటే బాగుంటుండే అని ఆయనకి ఆలోచన చెప్పేవాడు ఎవడున్నాడు? ఎందుకంటే ఆయన జ్ఞానము అంత అమోఘమైనది. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన గంభీరమైనటువంటి జ్ఞానము నువ్వు అర్థము చేసుకోవడానికి మనకున్నటువంటి అల్పమైన జ్ఞానము సరిపోదేం బిడ్డారా? మన అల్ప జ్ఞానమును బట్టి జ్ఞానవంతుడైనటువంటి ఆయన కార్యములలో మనకి లోపాలు కనిపిస్తున్నాయి. సమస్య ఆయన కార్యంలో కాదు, సమస్య మనకున్నటువంటి అల్ప జ్ఞానం. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లవాని యొక్క అల్ప జ్ఞానానికి వాని యొక్క తండ్రి చేసేటువంటి పనులు పిచ్చిగా కనిపిస్తాయి, అర్థం లేనివిగా కనిపిస్తాయి. చెప్పండి, అది పిల్లవాని యొక్క అల్ప జ్ఞానము ఒక కారణమా, లేదా నిజంగానే మన యొక్క తండ్రి యొక్క పనుల లోపాలు ఉన్నాయా? చెప్పండి, ఏది కరెక్ట్? అది ఒక పిల్లవాడు వాడు అల్ప జ్ఞానంతో తండ్రి చేసే పనులన్నీ కూడా వాడికి నచ్చవు. ఒకవేళ డాడీని అడుగుతాడు, డాడీ నాకు అది కావాలి అంటాడు. అది ఇస్తే ఏమవుతుందో ఆ తండ్రి తెలుసు కాబట్టి తండ్రి ఇవ్వడు. కాబట్టి అల్ప జ్ఞానం ఉన్నటువంటి కుమారుడికి ఏమనిపిస్తుంది? తండ్రి చేసే తప్పు అనిపిస్తుంది. అయితే తండ్రి తప్ప కాదు, ఈ అల్పమైనటువంటి ఈ బాలుడుకు ఈ చిన్న పిల్లవాడుకున్నటువంటి ఈ అల్ప జ్ఞానంను బట్టి తండ్రి యొక్క పనులు తప్పుగా కనపడుతున్నాయి, కానీ తండ్రి కార్యం అయితే తప్పు కాదు. మన సృష్టికర్త చేసేటువంటి కార్యాలు కూడా అలాగే ఉంటాయి. నీకు అది తప్పుగా కనపడుతున్నాయి నీ అల్ప జ్ఞానం బట్టి. ఆయన కార్యాలలో నీకు లోపాలు కనపడుతున్నాయి, అది ఆయనకు నిజంగానే లోపాలు కాదు, నిజంగా నీకు అవగాహన లోపం ఉంది కాబట్టి. నీకున్నటువంటి మితి అయిన జ్ఞానం బట్టి అమితమైనటువంటి ఆయన ఆ జ్ఞానపు కార్యములలో నీకు తప్పులు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, కానీ నిజంగా దేవుడు ఆయన హీజ్ పర్ఫెక్ట్. ఆయనలో లోపము లేవు, ఆయనలో ఎటువంటి చంచలము లేదు ఏం బిడ్డరా. హల్లెలూయా. కాబట్టి నీకు ఆయనలో ఏదైనా లోపాలు ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంటాయి, బహుశా ఇలా కాదు ఇలా జరగాలి అన్నట్టుగా నీకేమని అనిపిస్తూ ఉంటే, ఎందుకు ఇలా జరిగింది అటువంటి సందేహాలు నీలో ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది నా అల్పజ్ఞానికి ఇలా కనపడుతుంది, కానీ దేవుడు నాకంటే గొప్ప జ్ఞాని. ఆ జ్ఞానం ఎంత గొప్పదో ఇందాక మనం చూసాం. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఒక నిజమైనటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని వద్దకు వెళ్ళి, దేవా నీ సృష్టి కార్యాన్ని అర్థము చేసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయ, నీవు ఏ ప్రణాళికతో చేస్తున్నావో దాన్ని అర్థము చేసుకునేటువంటి మనస్సు నాకు దయచేయి, నీ యొక్క కోణంలో నేను చూడడానికి సహాయం చేయి అని నువ్వు తగ్గించుకొని దేవుని వద్దకు వెళితే, యాకోబు 1:5 ప్రకారంగా ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదవగా ఉంటే వాడిని అడిగితే నేను ధారాళంగా ఇస్తాను. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆలోచిస్తే అప్పుడు ఆశ్చర్యపోతావు. ఆ విధంగా నువ్వు జ్ఞానం కొరకు దేవుని వద్దకు వస్తే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు కోర్టులో లాయర్ నిలబడినట్టుగా యువర్ ఆనర్ నీది మిస్టేక్, యువర్ ఆనర్ ఇది తప్పు అని నువ్వు మాట్లాడినావు అనుకోండి, ఏమండి పోతావు. హల్లెలూయా.
యు షుడ్ నెవర్ బ్లేమ్ గాడ్. ఆమేన్. సరే, అయితే ఆ చెట్టు గురించి కొన్ని సందేహాలు క్లారిఫై చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఆమేన్. రైట్. సో మొదటి ప్రశ్న ఏమంటే, దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్టును ఎందుకు పెట్టాలి? దీన్ని మనం ఆన్సర్ చేయబోతున్నాం. ఎందుకు పెట్టాలి? చూడండి, దేవుడు ఏదైనా తోటలో అనేక చెట్లను దేవుడు పెట్టాడు. దేవుడు ఆదాముతో అన్నాడు, ఈ తోట చెట్టులో ఏ చెట్టు పండినా సరే నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే ఈ చెట్టు మాత్రం తినకూడదు అని దేవుడు చెప్పాడు. అంటే అనేక చెట్లన్నీ కూడా ఆదాంకి ఇచ్చినను కూడా ఆ చెట్లలో తన భాగం కూడా ఒకటి ఉంది. అనేకమైనవన్నీ మనుషులకు ఇచ్చిన వాటిలో ఒక భాగము తనకు పెట్టుకున్నాడు. ఆ భాగం మీద మానవునికి అధికారం లేదు. అర్థమవుతుందా? మానవుడికి ఎన్నో ఇచ్చాడు, అందులో ఒక భాగం దేవుంది. ఉదాహరణకి వారంలోకి 7 దినాలు ఉన్నాయి. 7 దినాలు దేవునివే. ఆ దినాలన్నీ కూడా మానవుడికే ఇచ్చాడు. 6 దినములు మీరు పని చేయండి, అయితే వారంలో ఒక దినం మాత్రము అది నాది. అందుకే అది ప్రభు దినము, ద లార్డ్స్ డే అంటారు. అర్థమైందా? వై వి కాల్ అస్ లార్డ్స్ డే? ఎందుకంటే ఆ దినము అది ప్రభుది కాబట్టి. మిగతా ఏ దినాన్ని లార్డ్స్ డే అని పిలవదు. సోమవారం నుంచి శనివారం వరకు ఏ దినాన్ని కూడా లార్డ్స్ డే అని పిలవరు. ఓన్లీ ఆయన దినాన్ని మాత్రమే లార్డ్స్ డే అని పిలుస్తారు, ఎందుకంటే ఆ దినము ప్రభుది కాబట్టి. హల్లెలూయా. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో మొదటి 4 అవి దేవునికి సంబంధించినవి, మిగతా 6 అది మనుషులకు సంబంధించినవి. అంటే ఆజ్ఞలలో కూడా తనకంటూ ఒక భాగం ఉంది. ఇది మీ భాగము, ఇది మీ పట్ల, ఈ పొరుగువాని పట్ల బాధ్యత, ఇదిగో ఈ భాగం ఉన్నది, మీరు నా పట్ల నిర్వర్తించేటువంటి బాధ్యతలు, ఇది నా భాగము. లేవియాకాండం 27వ అధ్యాయం 30 చూసినట్లయితే ఈవెన్ ఆస్తిలో కూడా ఒక భాగము దేవుంది అట. ఆస్తిలో కూడా ఒక భాగము అది కూడా దేవుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఈవెన్ ఆ ప్రార్థన మీరు బాగా గమనించినట్లయితే ఆ ప్రార్థనలో మొదటి 3 పదాలు, మొదటి 3 వచనాలు అవి దేవునికి సంబంధించినవి, ఆ తర్వాత తక్కినవన్నీ కూడా అవి నీకు సంబంధించినవి. అంటే ఈ సృష్టిలో మొత్తం అంతా కూడా చూస్తే దేవుడు నీకు అన్నీ ఇచ్చినను అందులో ఒక భాగము దేవుడు తన కోసం పెట్టుకున్నాడు. ప్రభు అంటాడు అది నాది అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే మన మానవుని బుద్ధి ఎలాంటిది తెలుసా? నాది నాదే, నీది కూడా నాదే. అర్థమవుతుందా? నాది నాదే, నీది కూడా నాదే, ఆ టైప్ అనమాట. అందుకే దేవుడు అన్నీ ఇస్తున్నా, అన్నీ తీసుకుంటున్నాం, దాంట్లో ఒక భాగము దేవుంది, అది ముట్టకూడదు అంటే లేదు ప్రభువా అది నీది కూడా నాదే అని దాన్ని కూడా తీసుకుంటున్నాం. చాలా తప్పు దేని బిడ్డారా. అర్థమవుతుందా? కాబట్టి మరి తను కూడా ఒక భాగం ఉంది అని నేర్పించడానికి ఆ చెట్టు ఎందుకు ఉంది అట్లా అంటే నా ఒక భాగం ఉంది అని ఆ మానవుడికి నేర్పించడానికే దేవుడు ఆ చెట్టును ఏర్పాటు చేసి ఉన్నాడు. దాని మీద మానవునికి ఎటువంటి అధికారము లేదు. మరి ఈ చెట్టు ఎందుకు పెట్టాడు అనడానికి రెండవ కారణం, సృష్టించబడినటువంటి మానవుడు దేవుని ఏలుబడి కింద ఉండాలి. అందుకే దేవుడు ఆ చెట్టును చూపిస్తున్నాడు కదా. ఈ చెట్టు తినడానికి వీలు లేదు అని దేవుడు కండిషన్ పెట్టాడు. మానవుడు ఏం చేయాలి? లోబడాలి. ఏమండి, మరి అధికారం లోబడితేనే కదా మరి తారతమ్యం ఉంటుంది దేవుడు మానవుడని. మళ్ళీ అధికారమే లేకపోతే ఇక మానవుడు దేని వలే ఉంటాడు, మానవుడికి దేవుడికి ఎటువంటి వ్యత్యాసం కనిపించదు. అర్థమవుతుందా? ఆ చెట్టే లేకపోతే అధికారం లేదు, లోబడేటువంటిది కూడా లేదు. కాబట్టి అధికారపు నియమాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? కారణం ఏమంటే ఇది దేని బిడ్డారా. ఆమేన్. మరి దేవుడు ఎందుకు చెట్టును పెట్టాడు అనడానికి మరి మూడవ కారణం, ఎందుకు పెట్టాలి? పెట్టడం కాబట్టే కదా మనిషి చచ్చిపోయాడు, పెట్టడం కాబట్టి కదా మనిషి పతనమయ్యాడు. ఎందుకు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఇంకొంతమంది ప్రశ్నిస్తుంటారు. దానికి జవాబు చాలా సింపుల్ అండి. ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే పోతారు అనే వాస్తవము మనకు అందరూ బాగా తెలుసు, అవునా? కరెంటు ముట్టుకుంటే పోతారా, బతుకుతారా? పోతారు. ఎవడు మిగళ్ళు కరెంటు ముట్టుకుంటే మాడి మసైపోతారు కదా. మళ్ళీ ముట్టుకుంటే పోతాము అని తెలిసిన తర్వాత కూడా నువ్వు పోయి ముట్టుకున్నావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఎవరైనా ఒక వ్యక్తి ఆ కరెంటు ముట్టుకొని మరణిస్తే ఏం చేస్తారు? కరెంట్ డిపార్ట్మెంట్ మీద కేసు వేస్తారా?
లేదా కరెంటు కనిపెట్టిన వాని మీద కేసేస్తారా? ఆ, ఎవరు తప్పు? నీకు తెలుసు అది ముట్టుకుంటే పోతావని తెలిసి కూడా నువ్వు ముట్టుకోవడం ద్వారా నీ ప్రాణాన్ని కోల్పోయినావు. కాబట్టి నీకు ఎవడు బాధ్యుడు? సో దేవుడు ఆ తోట చెట్లో దేవుడు ఆ చెట్టు పెట్టి దేవుడు దాని యొక్క పరివసనాలు చెప్పుకోకుండా ఉంటే కథ మరలా ఉంటుండే. దేవుడు ముందుగానే చెప్పాడు, చెట్టు పెట్టాడు, దాన్ని పరివసనం కూడా దేవుడు ముందే వార్న్ చేశాడు. ఆ కరెంటు ముట్టుకుంటే పోతావురా అని చెప్పినట్లుగా దేవుడు దాని పరివసనాలు కూడా ముందే చెప్పిన తర్వాత కూడా మానవుడు ముట్టాడు. కాబట్టి చెప్పండి, ఎవడు బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? మానవుడా దేవుడా? మానవుడే. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు పెట్టాడు? అది ఎలాంటిదంటే కరెంటు ముట్టుకొని పోతే అసలు కరెంటు ఎవరు కనిపెట్టాడు? ఎవరు కనిపెట్టమన్నాడు? మేము కరెంటు అడిగామా? మేము కరెంటు కోరుకున్నామా? మేము చెప్పామా అని కరెంటు డిపార్ట్మెంట్ మీద, ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కేసు వేసినట్టు అనమాట. అది ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అంతే మూర్ఖత్వము. హల్లెలూయా. రైట్ సార్, చెట్టు పెడితే బాగానే ఉంటుంది, కానీ చెట్టులో దేవుడు మరణం ఎందుకు పెట్టాలి? ఇది తిన దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. మరి ఆ చెట్టులో దేవుడు ఎందుకు మరణాన్ని పెట్టాలి? మానవుడు ఆ తింటే మరణిస్తాడు అనే సంగతి దేవునికి ముందే తెలియదా? కాబట్టి ఊరికే చెట్టు పెట్టింటే బాగుంటుంది, కానీ ఆ చెట్టులో మరణం ఎందుకు పెట్టాలి? ఆ తిన్నాడు, మరణం వచ్చింది, మనవుడు పతనం అయిపోయాడు, అక్కడి నుంచి మానవులందరూ కూడా మరణిస్తూనే ఉన్నాడు. చెట్టులో మరణం ఎందుకు పెట్టాలి అనేది అనేక మంది మనసులో మెదిలినటువంటి ఒక సందేహం. గుర్తుపెట్టుకోవాలి, చెట్టులో మరణము లేదు. చెట్టులో మరణము లేదు. దేవుడు జీవపు జలపు ఊట, దేవుడు జీవాధిపతి. ఆయన జీవం ఇచ్చేవాడే కానీ మరణం ఇచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? ఆయన ఎప్పుడు కూడా మేలు చేసేవాడు కానీ చేసేవాడు కాదు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రాణాన్ని పోసేవాడే కానీ కీర్తలు పెట్టేవాడు కాదు. వాస్తవానికి ఆ చెట్టులో మరణం అనేది లేదు. మళ్ళీ పాస్టర్ గారు, మరి ఆదాము ఆ పండు తిన్నము ద్వారాగా చచ్చిపోయాడు, మళ్ళీ మరణము లేదంటున్నారేంటి? మరణం లేకపోతే ఎందుకు చచ్చిపోయాడు? మరి మరణం ఉండాలి కదా. మరణం ఎందుకు లేదు? కారణం ఏమంటే మరణం ఉన్నది చెట్టులో కాదు. హల్లెలూయా. ఎక్కడ ఉంది అంటే దాని యొక్క రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ చెట్టు పండు తినకూడదని ఆజ్ఞాపించాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. అనలేం చేయండి, ఆజ్ఞాపించెను. ఉందా? ఆజ్ఞాపించెను. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం చూడాలి. ఆ పండు తినిన తర్వాత దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం, అందుకైనా నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివే. ఆజ్ఞాపించిన ఆ మాటలు ఏం చేయాలి అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఉందా? మొదటి యోహాను 3:4 ప్రకారంగా ఏది పాపం తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. రోమ 6:33 ప్రకారంగా పాపము చేసిన వాడు ఏమవుతాడు? పాపము వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం చేస్తాడు? దేవుడు ఆజ్ఞ పెట్టాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించి నాకేమైంది? పాపం చేశాడు. ఆ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి మరణం చెట్లో లేదు, మరణము అవిధేయతలో ఉంది, మరణము ఆజ్ఞను ధిక్కరించుటలో ఉంది. అర్థమైందా? కాబట్టి పండులో మరణం లేదు, మనవాడు అతిక్రమించాడు, పాపము చేశాడు, పాపం వల్ల మరణం వచ్చింది, అందుకే మానవుడు మరణించాడు. కానీ చెట్టులో మరణము లేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. దీని గురించి మనం ముందు అనేక విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. చెట్టులో మరణం లేదు. డెత్ ఈజ్ నాట్ ఇన్ ఎ ట్రీ. అది చెట్టులో లేదు, కానీ మనోని యొక్క అవిధేయతలో ఉంది అది. సో ప్రాబ్లము చెట్టులో కాదు, ప్రాబ్లము మనోని యొక్క నైజంలో ఉంది. అది సమస్య. ఆమేన్. రైట్. ఇంకొక ప్రశ్న ఈ చెట్టు మీద ఏంటంటే, మానవుడు ఆ పండు తింటాడని తెలుసు కదా, మన దేవుడు ఎందుకు అడ్డుకోలేదు? పండు తినేటప్పుడు దేవుడు ఆదాము చేపట్టుకో లాగేసిన పని అయిపోదా? పండు తినేకపోతున్నప్పుడు ఆదాము మీద గోప మీద ఒక ఏడు కొట్టింటే అయిపోదా? నేను అవ్వగారు పండు తింటా ఉంటే కాళ్ళు చేతులకి సంఖ్యలు బోండలు బిగించిన పని అయిపోదా? లేదా
ఏదన్నా దేవుడు ఏదన్నా చేసినచ్చు కదా, అడ్డుకొని ఉండొచ్చు కదా. మానవుని దేవుడు అడ్డుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కదా. మళ్ళీ వాళ్ళు పండు తినేంత వరకు దేవుడు ఏం చేస్తున్నట్టు? ఆ పండు తినుకోకుండా ఎందుకు అడ్డుకోలేదు అనేటువంటి ఒక ఆలోచన చాలామంది మనసులో ఉంటుంది. నువ్వు శ్రద్ధగా వినాలి. ఎందుకు దేవుడు అడ్డుకోలేదు అంటే, దేవుడు మానవుని ఎలా సృష్టించాడని తెలియాలి. దేవుడు మానవుని ఒక ఫ్రీ మ్యాన్, ఒక స్వతంత్రంగా సృష్టించాడు. మానవుని ఒక ఫ్రీ విల్ అనగా ఎన్నుకునే స్వేచ్ఛ, ఫ్రీ విల్ అంటారు, ఫ్రీ విల్. సో అలాగ సృష్టించాడు. కాబట్టి మానవుని సృష్టించిన తర్వాత వాడు ఫ్రీ మ్యాన్ అంటే ఏదైనా చేయగలుగుతాడు, నెంబర్ 1. నెంబర్ 2, తనకి ఏం కావాలో నిర్ణయం తీసుకోవచ్చు. ఆ విధంగా దేవుడు సృష్టించాడు. మరి దేవుడు ఆ పండు తినవద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఆదాము నిర్ణయించుకున్నాడు, లేదు నేను తినే తీరుతాను అని నిర్ణయించుకున్నాడు. మరి దేవుడు ఆ వ్యక్తిని అలా సృష్టించాడు కాబట్టి మరి తను ఏమైతే కావాలనుకున్నాడో, మరి దేవుడు ఆదాముని లేక ఒక మనుషుని ఒక చిత్తాన్ని బలవంతంగా తిప్పడము దేవుని యొక్క గుణము కాదు. దేవుడు అడ్డుకోలేడు. ఒకవేళ మానవుని అడ్డుకొని ఉంటే మరి దేవుడు మరి తానే తప్పు చేసినట్లు. కాబట్టి దేవుడు మానవుని చిత్తానికి అతీతముగా దేవుడు ఏ పని కూడా చేయలేడు. ఉదాహరణకి ఒక మానవుడు నేను నరకానికే వెళ్తాను అని నిర్ణయించుకుంటే దేవుడు కూడా మనం ఆపలేడు. అర్థమవుతుందా? ఒక మానవుడు నేను పైనుంచి కింద దూకుతాను అంటే ఈ ప్రపంచంలో మనం ఆపే శక్తి ఎవడు లేదు. కారణం ఏమంటే నువ్వు ఏ నిర్ణయము తీసుకున్నా వాడు గుర్తుపెట్టుకో, దేవుని అలా తయారు చేశాడు. ఒక ఫ్రీ మెన్గా తయారు చేశాడు, ఒక ఫ్రీ విల్తో తయారు చేశాడు. అయితే మానవుడు తనకి ఇవ్వబడి ఆ ఫ్రీ విల్ ఏమైతే ఉందో దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు. తద్వారానే ఈరోజు ప్రపంచంలో అనేక వినాశనాలు, తద్వారా ఈ ప్రపంచంలో అనేక నష్టాలు. ఏమని ఈరోజు న్యూస్ పేపర్ తిరిగేస్తే అనేటువంటి పాతుకాలు చూస్తున్నాం. వై? నాట్ బికాస్ ఆఫ్ డెవిల్. వాడు అపవాది, వాడు చేసినప్పుడు కూడా అపవాది పని చేయాలన్నా కూడా ఎక్కడో ద్వారం తీయబడాలి కదా. మానవుడు తనకు ఇవ్వబడినటువంటి ఫ్రీ విల్ని అపవాది చేతిలో పెట్టడం ద్వారా ఈ ప్రపంచంలో అన్ని నాశనాలు జరుగుతున్నాయి. అంటే ఆదాం ఫ్రీ విల్ కాదు, ఆదాం రోబోట్ అయిండేవాడు. రోబోట్కి ఫ్రీ విల్ ఉంటుందా? ఏమండి, ఒక రోబోట్ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది. లెఫ్ట్ అంటే ఆ బొమ్మ లెఫ్ట్కి పోవాలి, రైట్ అంటే రైట్కి పోవాలి. రైట్ అంటే నేను లెఫ్ట్కి పోతానంటే ఏం చేస్తుందండి? దాని కింద కూడా పలుగొట్టేస్తా పట్టుకొని. ఒక కంప్యూటర్ ఉంటుంది, షట్ డౌన్ అంటే నేను రీస్టార్ట్ అవుతానంటే, పోనీ రీస్టార్ట్గా అట్లా అంటే నేను స్విచ్ ఆఫ్ అవుతానంటే మనం అనుకుంటా, ఓహో ఈ కంప్యూటర్కి ఏదో తిక్కబట్టింది, దీనికి వైరస్ వచ్చింది, నేను చెప్పిన ప్రకారం చేయట్లేదు, ఇది స్పేస్ కొడితే ఫుల్ స్టాప్ పెడుతుంది, ఫుల్ స్టాప్ పెట్టే కామా పెడుతుంది, మినిమైజ్ అంటే మ్యాక్సిమైజ్ అంటుంది, మ్యాక్సిమైజ్ అంటే మినిమం అంటుంది. కాబట్టి ఎడిట్ అంటే డిలీట్ అంటుంది, డిలీట్ అంటే కట్ చేసేస్తుంది. కాబట్టి దీనికి ఏదో వైరస్ వచ్చింది. ఇవిడికి ఏం చేస్తాము, దాన్ని సర్వీస్ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళి దానికి ఏమో చేస్తాం. అప్పటికి అది రిపేర్ కాకపోతే ఏం చేస్తాము, దాని గురించి కేసు పారేస్తాం. ఎందుకంటే అది చెప్పిన మాట, అది రోబోట్, అది స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేదు అది. బట్ మానవుని దేవుడు ఎప్పుడు అలాగా తయారు చేయలేదు. అందుకే ఆదాముని లేదు నేను వెళ్ళి ఆ పండు తింటాను అని నిర్ణయించుకున్నాక దేవుడు కూడా ఎందుకు అడ్డు చెప్పలేకపోయాడు. కారణం ఏమంటే ఆ ఫ్రీ విల్ మానవుడికి దేవుడు ఇచ్చాడు కాబట్టి. అయితే ఆ ఫ్రీ విల్లో కూడా మానవుడు దేని లోబడి ఉంటే ఆశీర్వాదం చూస్తుండేవాడు, కానీ వాడు ఇవ్వలేకపోయాడు. అందుకే దేవుడు ఈవెన్ పాత నిబంధనలు కూడా, ఇదిగో జీవము మరణము నీ ఎదుట నేను పెట్టి ఉన్నాను, నీవు జీవము కోరుకోనవలనని నేను కోరుతున్నాను, నువ్వు మేలు కోరుకోవాలని నేను కోరుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. వై? ఎందుకంటే మానవుడు స్వతహాగా దేవునికి లోబడాలి, స్వతహాగా దేవునికి ఆరాధన చేయాలి. ఏంజల్స్ ఉన్నారు పరలోక రాజ్యంలో, ఏంజల్స్కి ఫ్రీ విల్ లేదు తెలుసా? ఏంజల్స్కి ఆ ఫ్రీ విల్ లేదు. ఆరాధన చేయాల్సిందే, దేవుడు చెప్తే అక్కడ వెళ్ళాల్సిందే. మరి ఏం చేసినా కూడా ఏంజల్స్ స్వతహాగా లేదు నేను చెయ్యను, నేను కూర్చుంటా, నేను ఆరాధన చేయను అని అంటే కుదరదు. అర్థమైందా? లూసిఫర్ అలాగ తయారు చేయబడ్డాడు, అందుకే వాడికి ఒక ఫ్రీ విల్ ఇవ్వబడింది. అయితే ఆ ఫ్రీ విల్లోనే వాడు ఏం చేస్తా తెలుసా, మరి నేను దేవునితో సమానంగా ఎంచుకుంటా, నేను దేవునితో పాటు ఉంటా అని ఆ ఫ్రీ విల్ని దేవునికి విరోధంగా వాడడం మొదలుపెట్టాడు. అందుకే దేవుడు త్రోసివేశాడు. ఈరోజు మానవుడు కూడా, దేవుడు మానవుడి పట్ల ఏం ఆశిస్తున్నాడంటే ఈ బిడ్డలు స్వతహాగా నన్ను ఎన్నుకోవాలి, బలవంతంతో కాదు. దేవుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు, ఒక సెకండ్లోనే ప్రపంచం అంతా కూడా ఆయన విశ్వాసులుగా మార్చబడతారు. కానీ అలాగా బలవంతంగా దేవుడు మార్చడం దేనికి ఇష్టం లేదు. బలవంతంగా దేవుడు ఇగ్గుకొని రావడం దేనికి ఇష్టం లేదు. నా బిడ్డలు
మరి తాముగా స్వదాగా నన్ను అంగీకరించాలి, స్వదాగా నన్ను ఆరాధన చేయాలి, స్వదాగా నన్ను చూస్ చేసుకోవాలి, స్వదాగా లోకం కంటే నన్నే ఎన్నుకోవాలి. అది వాళ్ళ ఫ్రీ విల్ నుంచి రావాలి అని దేవుడు ఆశపడేవాడు. ఆమె చెప్పండి ఒకసారి, దేవుడు గొప్పవాడా? అవునా కదా? చెప్పండి, ఈరోజు రావడానికి ఎవరైనా బలవంతం చేశారా? ఈరోజు మీరు బయలు పట్టుకోవడానికి బలవంతం చేశారా? ప్రభులో రావడానికి ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా? లేదు. మీరు స్వదాగా ఎన్నుకున్నారు దేని బిడ్డారా. అలాగ స్వదాగా రావడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇవి రక్షించబడిన విశ్వాస జీవితంలో కూడా అలాంటిదే. దేవుడు వాళ్ళకి అనేక అవకాశాలు కల్పిస్తారు. అయితే వాళ్ళు ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయాలి, ఆ ఆహ్వానాన్ని అంగీకరించాలి. అప్పుడు వాళ్ళు సమర్పించుకుంటే అప్పుడు దేనికి మహిమ వస్తుంది. దేనికి స్తోత్రం. దేవుని రాజ్యంలో బలవంతాలు లేవు దేని బిడ్డరా. దేవుని రాజ్యంలో ఫోర్స్ చేయడాలు లేవు, బలవంతాలు లేవు, లేకపోతే భయపెట్టడాలు లేవు. కొంతమంది అంటారు అన్నమాట బలవంతపు మత మార్పిల్లు అని. అవి ఎక్కడ చూస్తే నాకు అర్థం కాదు. బలవంతంగా మార్చేవాడికి బుద్ధి లేదు, బలవంతంగా మారేవాడికి అసలుకి బుద్ధి లేదు. అర్థమవుతుందా? ఇట్స్ ఆల్ ట్రాష్. బలవంతపు చేస్తారు, బలవంతంగా మారుస్తారు, బలవంతంగా చేస్తారు. అసలు బలవంతం అనేది దేవుని రాజ్యంలో లేదు దేని బిడ్డారా. స్వతహాగా నువ్వు రావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకుని చర్చిలో పెడితే మాత్రం మోక్షానికి వస్తాడా? ఒక వ్యక్తిని బలవంతముగా నువ్వు ప్రభులోకి నడిపించి బాప్తిస్మం ఇస్తే అతను రక్షణలోకి వస్తాడా? లేదు. ఇట్స్ ఆల్ ట్రాష్. అందుకే మన సంఘాల్లో బలవంతాలు లేవు. సువార్త ప్రకటించే వరకే మన పని. స్వతహాగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వస్తే వాళ్ళు ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆమె చెప్పండి ఒకసారి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన సంఘాలు బలవంతాలు ఉన్నాయా? ఎవరిని బలవంతం చేయి. ఆమేన్. రైట్. మరి పాస్టర్ గారు, మరి దేవుడు ఆదాముని తానే అడ్డుకోకపోయినా వేరే ఏదైనా రూపంలో అడ్డుకొని ఉండొచ్చు కదా. ఆ పండు తినేకపోతా ఉంటే ఉన్న పాటన ఆ చెట్టు ఎండిపోయి ఉండొచ్చు. ఆ పండు తినేకపోతా ఉంటే ఆ చెట్టు మాయమైపోయి ఉండొచ్చు. లేదా ఏ పండు పీకడానికి ట్రై చేస్తుందో అవ్వగారు, ఆ పండు చేతిలో రాగానే అది రాయిగా అయిపోయి ఉండొచ్చు. అట్లాగా దేవుడు ఏమైనా చేసి ఉండొచ్చు కదా. ఆదాము ఆపలేకపోయినా ఇంకో పరిస్థితితో ఆదాముని అడ్డుకొని ఉండొచ్చు కదా. ప్రాబ్లము చెట్లో కాదు. ప్రాబ్లం ఎక్కడా? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ ఉంది ప్రాబ్లము? నిజంగా మరణము ఆ పండులో ఉంటే అలా చేసిండు దేవుడు. ఆజ్ఞాతిక్రమేమి పాపము, పాపాలు వచ్చే జీవితము మరణం. కాబట్టి ప్రాబ్లం ఎక్కడుంది? చెట్టులో ఉందా లేకపోతే ఆయన గారి నైజంలో ఉందా? కాబట్టి వ్యక్తిగతంగా అతనిలో మార్పు రావాలి. ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకొని ఒక వ్యక్తి నేరం చేశాడు, జైల్లో పెట్టరు ఆయన్ని. ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. జైల్లో ఉన్నాడు కాబట్టి అతను దొంగతనం చేయలే. ఇది బెటరా? అతను రిలీజ్ చేయబడ్డాడు, ఇప్పుడు అతను స్వేచ్ఛ, ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్, బయట తిరుగుతున్నాడు. అన్ని అవకాశాలు ఉన్నా కూడా అతను దొంగతనాలు చేయలేదు. ఇది బెటరా? ఏది బెటర్ చెప్పండి? జైల్లో ఉన్నాడు 10 ఏళ్ళు, దొంగతనం చేశాక అవకాశం లేక దొంగతనం చేయలేదు. ఇది బెటరా? బయటకు వచ్చాడు, దొంగతనం చేయడానికి పుష్కలమైన మార్గాలు ఉన్నాయి కానీ దొంగతనం చేయట్లేదు. ఇది నిజం. ఇది బెటరా? ఎందుకంటే బయటకు వచ్చిన దొంగతనం చేయలేదు అంటే అతను లోపల మార్పు వచ్చింది. అర్థమైందా? జైల్లో అతను 10 ఏళ్ళు ఉన్నాడు కానీ అతడు మంచిగా ఉన్నాడు. కారణం ఏమంటే ఆడ పరిస్థితులు అనుకూలించలేదే, అందుకే దొంగతనం చేయలేదు. కాబట్టి ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్. అది హృదయం సంబంధించినటువంటి ఇష్యూ అది. అందుకే వాడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు జైల్లో పెడతారు? కారణం ఏమంటే వాళ్ళ మార్పు వస్తుందేమో అని. కానీ నిజమైనటువంటి మార్పు హృదయంలో కలగాలి. హల్లెలూయా. దేవుడు అది కోరుతాడు. అందుకే ఎందుకు దేవుడు చెట్టును మాయం చేయలే, పండును మాయం చేయలే? కారణం ఏమంటే మ్యాటర్, ప్రాబ్లము అది చెట్టులో కాదు, ప్రాబ్లము ఆ పండులో కాదు, ప్రాబ్లం అతనిలో ఉంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఆ విషయంలో మరి జోక్యము చేసుకోలేదు. దీవించబడుతున్నారా? అర్థమవుతుందా? ఈరోజు మీరు వచ్చారు కాబట్టి దేనికి స్తోత్రం. చాలా అనుమానాలు తీర్చబడుతున్నాయి. అందుకే సిస్టమేటిక్ స్టడీకి రావాలి. ఒక క్రమ పద్ధతిగా బయలు చదువుకుంటూ పోతుంటేనే అనేక అనుమానాలు నివృత్తి అవుతాయి. హల్లెలూయా. రండి 7వ వచనం నుంచి ప్రారంభిద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు 7వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతున్నాను, మీ బైబిల్లో చూడాలి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడమును చేసుకున్నారు. పండు తిన్నారు,
తినగానే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు దిగంబరులు అని, వాళ్ళు నగ్నముగా ఉన్నారు అని. అయితే వాళ్ళ నగ్నత్వాన్ని కప్పుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంజూరపు ఒక ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు, యాప్రాన్స్ చేసుకున్నారు, ఆకులు కట్టుకున్నారు అన్నమాట. అర్థమవుతుందా? సో ఆకులు కట్టుకోవడము ద్వారా వారు తమ యొక్క నగ్నత్వాన్ని కప్పుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి, కవర్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా తప్పది. అందుకే ఆదాము చేసిన తప్పు అని యోబు మాట్లాడుతున్నాడు. యోబు 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినటువంటి ఈ పని అది తప్పు అని యోబు ఖండిస్తున్నాడు, యోబు చెప్తున్నాడు. యోబు 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని, అంటే ఆదాము దాచిపెట్టుకున్నాడా? దాచిపెట్టుకొని రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల అంటే ఆదాము కప్పుకున్నాడు, ఆదాము పాపము చేశాడు. అయితే ఆదాము తన పాపాన్ని కప్పుకోవడానికి అంజూరపు కచ్చడాలు చేసుకొని కప్పుకుంటున్నాడు. అసలుగా గమనించాలి, వాళ్ళ పాపము కప్పుకోవడానికి అంజూరపు కచ్చడాలు చేసుకోవాలి అని వాళ్ళకి ఎవరు నేర్పించారు? దేవుడు చెప్పాడా? ఆకులతో డ్రెస్సులు చేసుకొని దేవుడు నేర్పించాడా? పోనీ ఆకులతో డ్రెస్సులు చేసుకోవచ్చని సాతాను చెప్పాడా? కానీ వాళ్ళకి ఆ తలంపు ఏ విధంగా వచ్చింది? దేవుడు మానవునికి ఆ తలంపులు అంటే ఏమండి, ఆకులతో డ్రెస్ చేసుకోవాలంటే ఒక ఆకుని ఇంకొక ఆకుతో కలిపి కుట్టాలి. అర్థమవుతుందా? అంటే ఒక ఆకుని ఇంకొక ఆకుని కలిపి కుట్టడం అనేది ఎవరు నేర్పించారు? అంటే మానవుణ్ణి దేవుడు ఒక జ్ఞానవంతుడిగా తయారు చేశాడు. అర్థమవుతుందా? విజ్డమ్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం ఏమైతే ఉందో అది విరుద్ధంగా వాడుతూ ఉన్నారు. ఇది దేవుడు చెప్పలేదు ఇలాగా చేసుకోమని. అంటే ఆది కాండంలోనే మరి వీళ్ళు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఏది? డ్రెస్సులు కనిపెట్టారు అనమాట. సో స్టిచ్చింగ్, టైలరింగ్ ఏమండి, మరి ఇవన్నీ కూడా ఆది కాండంలోనే ఇవన్నీ కూడా ఉద్భవించినాయి. హల్లెలూయా. నా సత్యంగా మాట్లాడాలి. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి ఆకులు కుట్టారు. మీరు 3వ అధ్యాయంలోకి మీరు ప్రవేశిస్తే వాళ్ళు అందమైనటువంటి గోపురాలు కట్టారు. 6వ అధ్యాయంలోకి వెళ్తే వాళ్ళు పెద్ద పెద్ద గోపురాలు కట్టడం మొదలుపెట్టారు. ఇల్లు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు. అంటే మానవుని జ్ఞానము చూడండి ఎంత అమోఘమైందో. దేవుడు మానవుని మరి ఒక మూర్ఖునిగా, తెలివిలేని ప్రాణిగా తయారు చేయలేదు. ఏమని? ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా, ఉదాహరణ చెప్తాను, మానవుడు తప్ప ఏ ప్రాణి అయినా ఆకులతో డ్రెస్ కుట్టగలుగుతుంది చెప్పండి? ఏ ప్రాణి అయినా ఆకులతో ఒక డ్రెస్ కానీ, యాప్రోన్ కానీ ఏమండి కప్పుకోవడానికి ఏమన్నా అవుతుందో చెప్పండి? పోనీ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా అయ్యో నేను సిగ్గుపడతానని చెప్పేసి డ్రెస్ కప్పుకుంటుందా? ఎవరు చెప్పాడు మానవుడు కోతించి వచ్చాడని? ఏ సిగ్గు అనేది ఒక మానవుడికే ఉంది కానీ ప్రపంచంలో ఏ ప్రాణికి అది లేదు. అర్థమవుతుందా? ఆయన మానవుడు మాత్రమే చేయగలిగాడు, ఏ ప్రాణి కూడా కుట్టలేదు. అంటే మానవుడు కోతించి వచ్చిన వాడు కాదు అని ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం నిర్ధారించుకోవచ్చు. ఆమేన్. అయితే ఈ జ్ఞానం అనేది పెరుగుతూ పోతూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, భవనాలు కడుతున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు. ఆ తర్వాత ఈరోజు ఇప్పటికి కూడా ఏమండి ఆ జ్ఞానం ఎంతగా వృద్ధి పొందింది అంటే ఈరోజు మొబైల్స్ వచ్చేసినాయి, కంప్యూటర్స్ వచ్చేసినాయి, ఈరోజున శాటిలైట్స్ వచ్చేసినాయి, ఈమెయిల్స్ వచ్చేసినాయి. ఈవెన్ మానవుడు మరి ఇక్కడ ఉండి ఇంకో గ్రహానికి ఉపగ్రహాన్ని పంపించగలుగుతున్నాడు. చంద్రమండలంలో ఉన్నటువంటి ఒక మనుషునితో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నారు. అంటే టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయింది చూడండి. మానవుని ఎలాగా ఒక విజ్డమ్, ఒక ఆలోచన, ఒక జ్ఞానముతో తయారు చేశాడు. అయితే ఆది కాండంలో మానవుడు తప్పు చేసిన తర్వాత వానికి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించట్లేదు. విజ్డాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నేను నాశనం చేస్తాను. జ్ఞానాన్ని దేవుని పరిధిలో లేకోకుండా నువ్వు వాడుకుంటే అది నీ యొక్క నాశనము, నీ అంతరానికి దారితీస్తుంది. ఆదాము తాను దిగంబరం తెలుసుకున్న తర్వాత కచ్చడాలు కుడుతున్నాడు, ఆకులతో యాప్రాన్స్ కుట్టుకుంటున్నాడు. అరే ఇలా చేయడం కరెక్టా కాదా, నేను చేయగలుగుతాను, కానీ ఇలా చేయడం ద్వారా నిజంగా నా సిగ్గును కప్పుకోగలుగుతానా, నిజంగా నేను కవర్ చేసుకోగలుగుతానా అని ఆలోచించి ఉంటే కథ మరలా ఉంటుండే. కానీ
దేవుడు ఒప్పుకుంటాడా అని ఆలోచించినా కూడా కత్తమల్లా ఉంటుండే. కానీ ఏమీ ఆలోచించకుండా సొంతంగా తన సిగ్గును కప్పుకోవడానికి ఆకులు గుట్టుకుంటున్నాడు. నా సతిగా ఏమంటున్నాను, వాళ్ళ అవమానం కప్పుకోవడానికి వాళ్ళు కట్టుకున్న ఆకులు ఎన్ని గంటలు నిలబడతాయి చెప్పండి. సాయంకాలం పూట దేవుడు వచ్చాడు, అప్పుడే చెట్టు దగ్గర దాక్కున్నాడు. సరే, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వదిలేస్తే ఆకులు ఎంతసేపు ఉంటాయి? ఎండలో గంట సేపు నిలబడితే పట్టుమని ఏమైతే ఆకులు నిలబడతాయా? ఏమైపోతాయి ఆకులన్నీ? అయిపోయా. ఈ మెథడ్, కవర్ చేసుకున్న మెథడ్ దేవుడు చెప్పాడా? లేదు. దేవుడు సరిగా ఏమంటున్నాలి, వాళ్ళు తప్పు చేసిన తర్వాత తిరిగి వాళ్ళు సరి చేసుకోవడానికి ఇది వీళ్ళు ఏర్పరచుకున్న పద్ధతి, దేవుని పద్ధతి అయితే కాదు. వీళ్ళు పాపము చేసిన తర్వాత వాళ్ళ పాపాలు కప్పుకోవడానికి, మరుగు చేసుకోవడానికి, ఏమని వాళ్ళు నిలబడ్డానికి ఇది వీళ్ళు ఎన్నుకున్న పద్ధతి కానీ ఇది దేవుడు ఏర్పరచుకున్న పద్ధతి కాదు. ఇంకో మాట చెప్పాలి అంటే ఇది దేవుని నీతి కాదు, ఇది స్వనీతి. ఏమిది? దిస్ ఇస్ మ్యాన్ ఎస్టాబ్లిష్డ్ రైచియస్నెస్. రోమా 10:3 ఆర్ యు బ్లెస్డ్? రోమా 10:3 అక్కడ ఈ మాట గమనించాలి. స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. ఆ మాట ఉందా బైబిల్లో? వచనం చదవాలి. రోమా 10:3 ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచున్నారు. అంటే నీతులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుని నీతి, ఒకటి స్వనీతి. ఇప్పుడు ఆదాము చేస్తుంది ఏంటంటే దేవుని నీతి కాదు, స్వనీతిలో ముందుకెళ్తున్నారు. స్వనీతిని బట్టి యొక్క కచరాలు కూడుతున్నారు, స్వంత నీతిని స్థాపిస్తున్నారు. ఈ మెథడ్లో వెళ్తేనే మేము దేవుని చేరుకుంటాం, ఈ మెథడ్లో వెళ్తేనే మేము మోక్షానికి వెళ్తాం, ఇలా చేస్తే వెళ్తాం అని వాళ్ళే సొంతగా మార్గాలు కనిపెట్టి ఆ మార్గంలో నడుస్తూ వాళ్ళ వెనకలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే మార్గంలో వెళ్ళండి అని నేర్పిస్తున్నారు. ఈ మార్గం ఏమంటే ఇది స్వనీతి మార్గము. అర్థమవుతుందా? ఈరోజు మానవుడు అనేక పద్ధతులు కనుగొంటున్నారు. ఇదిగో ఇలా ఇలా పలానా చుట్టుకి పలానా దాని చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే నీకు మోక్షం వస్తుంది, స్వనీతి. నువ్వు పలానా దాంట్లో ఇన్నిసార్లు మునుగుతే నీ పాపాలు పోతాయి, స్వనీతి. ఇదిగో నువ్వు పలాంటి పుణ్యకారం చేస్తే నీకు ఇలా వస్తుంది, స్వనీతి. సో కాబట్టి ప్రపంచంలో కొన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమంటే మానవుడు ఏర్పరచుకున్న స్వనీతి. ఇవి ఏవి కూడా మానవుడు నేను మోక్షానికి చేర్చలేవు. నువ్వు తప్పు చేసిన తర్వాత తిరిగి నువ్వు దేని వద్దకు రావాలంటే ఏ విధంగా నువ్వు దేని వద్దకు రావాలో దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన పద్ధతిలో వస్తేనే నువ్వు దేని చేరుకుంటావు. అర్థమైందా? సో దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో కాకుండా నీవేదో మార్గాలు కనిపెట్టి లేదా మనుషుడు ఏర్పరిచినటువంటి మార్గాలు కనిపెట్టి నేను దాంట్లోనే వెళ్తాను అనుకుంటే నీ భ్రమ. ఆ మార్గంలో నువ్వు మోక్షానికి రాలేవు. దేవుని వద్దకు దేవుని పద్ధతిలోనే రావాలి. హల్లెలూయా. పాప ఈ సంగతి చాలా మందికి అవగాహన లేక అజ్ఞానులుగా మనుషులు ఏమి చెప్తే చేస్తూ ఉన్నారు. ఈ పని చేయాలంటే ఆ పని చేస్తారు, ఈ పని చేయ ఆ పని చేస్తారు. కాదు ఏం బిడ్డరా, దిస్ ఇస్ మ్యాన్ మేడ్ మెథడ్స్. దిస్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ మెథడ్స్. ఇవన్నీ కూడా మనుషుడు ఏర్పరచుకున్నటువంటి ఒక నీతి క్రియలు. ఇది దేవునీతి కాదు, స్వనీతి. అందుకే యెషయా గ్రంథము 64:6 రాయబడింది కదా, మానవుని నీతి మురికి గుడ్డలతో సమానం. ఏమండి? మానవ నీతి మురికి గుడ్డలతో సమానం. ఎంత నచ్చి అవి మురికి గుడ్డనే. అది ఎలాంటి తెలుసా? ఒక కుష్టివాని చేతిలో ఒక యాపిల్ పండు పెట్టి సార్ తీసుకొని తినండి అంటే ఎంతమంది తింటారు చెప్పండి? ఒక కుష్టివాని చేతిలో యాపిల్ పండు పెట్టావు, ఓకే, పోనీ ఎవరైనా కుష్టివాని చేతిలో యాపిల్ పండు ఉంది, వాడు వచ్చి ఒక యాపిల్ పండు ఇచ్చి నువ్వు తీసుకొని తిను అంటే మనం వెనకాడతాం. ఎందుకు తెలుసా? ఆ చేతులు శుభ్రమైనవి కావు కాబట్టి ఈరోజు నీవు అపవిత్రుడైన తర్వాత నువ్వు పాపి అయి ఉండి నువ్వు ఎన్ని శుభకార్యాలు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేసినా ఆ పుణ్యకార్యాలు నీ స్థితిని మార్చలేవు. అర్థమవుతుందా?
కాబట్టి మానవుడు ఏం చేస్తాడు తెలుసా, పుణ్యకార్యాలు చేస్తే పవిత్రం అవుతాడు అనుకోడు. కాదు, అవి ఎన్ని కరెక్ట్గా ఉన్నా బేసికల్గా నీవు సరిగా లేవు కాబట్టి అవి ఏం చేసినా కూడా అవి చెల్లుబాటు కావు. యాపిల్ పండు ఎంత బాగున్నా అది రాంగ్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి యాపిల్ కూడా అపవిత్రమైపోయింది. అందుకే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే కారణం అదే. యేసు లోకానికి వచ్చింది ఇంకొక మెథడ్ చెప్పడానికి కాదు. యేసు లోకానికి వచ్చింది ఇంకొక ప్రొసీజరు, ఒక ఫార్ములా చెప్పడం కోసం కాదు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన మెథడ్లోనే వస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు రాస్తాడు ఫిలిప్పీ 3:9. ఫిలిప్పీ 3:9 నేను చదువుతున్నా చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము మూలమైన నా నీతి కాక క్రీస్తు యొక్క నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. దేవుడు అనుగ్రహించు నీతి. వాళ్ళంటాడు ధర్మశాస్త్రం బట్టి నేను నీతిమంతుడిగా మార్చబడలేను, నా మంచి క్రియలు బట్టి నీతిమంతుడిగా మార్చలేను. ఇవి నా మెథడ్స్, ఇవి ఏవి కూడా దేవుని దగ్గర నన్ను యోగ్యుడిగా చేయలేవు. హల్లెలూయా. ఆదాం చేసినటువంటి ఒక మిస్టేక్ అదే. ఆ అంజురపు ఆకులతో కష్టాలు కట్టుకుంటున్నాడు, డ్రెస్సులు వేసుకుంటున్నాడు. ఇట్స్ మ్యాన్ మేడ్ మెథడ్. మళ్ళీ దైవిక మెథడ్ ఏంటి పాస్టర్ గారు? అందుకే ఆ 3వ అధ్యాయం ఒక చివరి భాగంలో చూస్తే దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేయిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు వారికి చర్మపు చొక్కాయలు అంటే చర్మము కావాలంటే ఏం కావాలి? ఒక జంతువు వధించబడాలి. అందుకే ఆదికాండములో 3వ అధ్యాయంలోనే వారి పాపాలు కప్పబడ్డానికి ఒక జంతువు వధించబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే వారి పాపాలు కప్పడానికి రక్తము చిందించబడింది. ఆ జంతువు, ఆ ప్రాణి, ఆ పశువు ఎవరో కాదు, మన యేసు ప్రభుకి సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్ల. హల్లెలూయా. కాబట్టి ఆదామా, నువ్వు కప్పబడాల్సింది ఆకులతో కాదు, నువ్వు కప్పబడాల్సింది చర్మపు చొక్కాయలతో, రక్తంతో కప్పబడాలి. నీవు దేవుడు ఆ మెథడ్ను ఉపయోగించాడు. అక్కడ నుంచి 4వ అధ్యాయం నుంచి మానవుడు బలు అర్పించుకుంటూ వస్తాడు. కారణం ఏమంటే అది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక పద్ధతి. ఆ బలులన్నీ కూడా క్రీస్తుకి సాదృశ్యము కాబట్టి ఒకరోజు దైవ కుమారుడు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. నిజమైన దేని గొర్రెపిల్ల ఆయనే కాబట్టి ఆయన బలియాగమయ్యాడు. ఈరోజు మనం దేని వద్దకు ఎలా వెళ్ళగలుగుతాం తెలుసా? యేసు క్రీస్తు వంటి ఒక గొర్రెపిల్ల ఒక బలిని బట్టి ఆ రక్తంతో మనం కప్పుకోవాలి. ఆదాం ఏ విధంగా అయితే ఆ రక్తముతో కప్పబడ్డాడో, ఆ చర్మంతో కప్పబడ్డాడో, ఏమంటే చర్మము ఉందంటే రక్తం కార్చబడినాలా? ఎస్. ఆ చర్మము రక్తంతో కప్పబడ్డాడు కాబట్టి ఆదాం బతికిపోయాడు. ఈరోజు మనం కూడా బ్రతికున్నాం. కారణం తెలుసా? ఆయన రక్తము, ఆయన శరీరాన్ని మనం ప్రతిరోజు స్వీకరిస్తున్నాం. దీని బిడ్డారా, ఆయన శరీరం, రక్తము ప్రతి నెల మనం ప్రభు మందలో స్వీకరిస్తున్నాం, ప్రభు బల స్వీకరిస్తున్నాం. ఆ తీసుకుంటున్నాము కాబట్టి, రక్తంతో కడగబడ్డాము కాబట్టి, ఆయన శరీరంతో కప్పబడుతున్నాం, తింటున్నాం కాబట్టి ఈరోజు మనం కూడా నశించిపోకుండా నిలబడగలుగుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి తెలుసుకో, అంజురపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకొనిరి. 3వ అధ్యాయం 8వ వచనం. ఆకులు చేస్తున్నారు, బాగానే ఉంది. 8వ వచనం. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగు కొనగా. అంటే ప్రతిరోజు సాయంకాలం పూట దేవుడు ఆ తోటలోకి వచ్చి వారితో సహవాసం చేసేవాడు. ప్రతిరోజు ఎప్పుడెప్పుడు దేవుడు వస్తాడా, సహవాసం చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన ముఖము చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన మాటలు విందామా, ఎప్పుడెప్పుడు ఆ జీవం గల మాటలు విందామా అని ఎప్పుడు కూడా ఎదురు చూసేటువంటి మానవుడు ఆదాము హవ్వ. కానీ ఈరోజు మాత్రము ఆ చల్లని పూట దేవుడే దిగు వచ్చిన ఏమండి వాళ్ళు యెహోవా స్వరము విన్నారు. అయితే మునుపట్లాగా ఇప్పుడు వాళ్ళకి ప్రియమైనగా కనిపించట్లేదు. ముందు దేవుడు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళడం మానేసి యెహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కున్నారు. ఒకప్పుడు సహవాసం అంటే ప్రియమైంది, ఇప్పుడు సహవాసం లేదు. ఒకప్పుడు ఆయన మాట అంటే ప్రియమైనవి, ఇప్పుడు భయపడతా ఉన్నారు. ఒకప్పుడు ఆయన ముఖం చూడడానికి ఆశపడేవాళ్ళు, ఇప్పుడు చెట్ల వెడకలు దాక్కుంటా ఉన్నారు. ఎంత వ్యత్యాసం చూడండి. పాపము ఒక వ్యక్తిని ఎంతగా మారుస్తుందో ఒక వ్యక్తిని దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది.
కాబట్టి దేవుడు వస్తున్నా పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. పాపం ఒక వ్యక్తిని దేని నుంచి ఎంతగా దూరం చేస్తుందో ఇది చక్కని ఉదాహరణ. అందుకే పాపంలో ఉన్న వ్యక్తికి బైబిల్ ప్రియమైనగా కనిపించదు. పాపంలో పొల్లాడేటువంటి వ్యక్తికి దేవుని సహవాసం ప్రియమైనగా కనిపించేది. పాపాన్ని, లోకాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తికి దేవుడన్న ఆత్మ సంబంధమైన విషయాలన్నా ఏమాత్రం పెద్ద రుచించవు. దేని బిడ్డలారా, పాపము ఒక వ్యక్తిని దేవుని నుంచి దూరం చేస్తుంది. బహుశా ఆ విశ్వాస సంఘంలోనే ఉండొచ్చు, చర్చిలోనే ఉండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, భౌతికంగా మనలో ఒకటిగానే ఉండొచ్చు, కానీ ఏది కూడా రుచించదు. ఒకప్పుడు నీ ప్రేమ ఎంత మధురం అంటే కళ్ళు నీళ్ళు గారేటివి, ఇప్పుడు ఏం లేవు. ఒకప్పుడు నా ప్రియ, నా రాజా, నా యేసు అనగానే హృదయం అంతా పులికిచ్చిపోయేది, ఇప్పుడు ఏవి కనిపించవు. ఒకప్పుడు బైబిల్ అంటే అమితముగా ఆ గుడలు హత్తుకొని బాగా చదివేటువంటి వ్యక్తి ఇప్పుడు బైబిల్ చదువుతుంటే పరమ బోర్, దానివల్ల ఒక కామిక్ బుక్ బాగా అర్థమవుతుంది. ఒకప్పుడు సంఘము, ఆరాధన, దేవుని మందిరం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి వేరు. ఇప్పుడు పాటలన్నీ అయిపోయినాక ఏమంటే ఆ వాక్యము మధ్యలో ఎప్పుడో లాస్ట్లో కూర్చొని ఓకే చర్చకొచ్చాలి అని ఒక ఆత్మ సంతృప్తితో బయటికి వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏంటో తెలుసా? ఎక్కడో పాపము ప్రవేశించి ఎక్కడో నువ్వు దేవుని ఎప్పుడో దూరం చేసేసింది. యెషయా 59వ అధ్యాయంలో రాయబడింది కదా, మొదటి వచనం. యెషయా 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింప నెరకున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననెరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను. ప్రాబ్లము దేవుడు సహాయం చేయలేక కాదు, సహాయం చేయలేనంతగా ఆయన చెయ్యి పుట్టిగా లేదు, ఏమని వినలేరుకున్నట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. కానీ ఎందుకు మన జీవితంలో కార్యం చూడలేకపోతున్నాము? కారణం ఏంటంటే మీ దోషములు ఆయనకి మీకు మధ్య నిలబడ్డాయి, మీ పాపాలు మిమ్మల్ని దేవుని దూరం చేసేస్తాయి. అది సమస్య. అదే ప్రభు అంటున్నాడు, అయ్యా మన మధ్య, నీకు నాకు మధ్య పాపం నిలబడుతుంది, అది కూల్చబడేంత వరకు నా కార్యం నువ్వు చూలేను, నా దగ్గరకు రాలి. ఎలాగైతే పాపము ఆదాముని దేవుని నుంచి దూరం చేసి చెట్ల వెనకాల దాక్కునేట్లుగా చేసిందో, పాపం చేసే ప్రతి మనుషుడు కూడా వాడికి దాక్కునే స్వభావమే ఉంటుంది. ఆ రోజు ఆదాము చెట్ల వెనకాల దాక్కున్నాడు. ఈరోజు చాలా మంది మరి ఆత్మీయ ముసులో దాక్కుంటున్నారు. ఈరోజు చాలా మంది భక్తి ముసులో దాక్కుంటున్నారు. ఇంకొంతమంది సంఘానికి వెళ్తున్నామని పైకి నటిస్తూ ఎక్కడో నటిస్తూ దాక్కుంటారు. పీపుల్ ఆర్ హైడింగ్ మై ఫ్రెండ్స్. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ఎక్కడ దాగినా సమస్తము చూసేటువంటి దేవుని కళ్ళకు అది మరుగు చేయబడదు. దాక్కోవడం మానేయాలి. యు కెనాట్ హైడ్, యు కెనాట్ యాక్ట్ దట్ యు ఆర్ స్పిరిచువల్. స్టాప్ హైడింగ్. మనం బయటికి రావాలి. దీని బిడ్డారా, పాపము దాక్కోబెడతా ఉంది, వాళ్ళు వెళ్ళి దాక్కుంటున్నారు. చూడండి ఎంత దారుణమో చూడండి. ఒక్క చిన్న పాపము అంతవరకు ఉన్నటువంటి ఎంతో కాలం ఉన్నటువంటి సహవాసాన్ని విచ్ఛిన్నము చేసింది. ఒక చిన్న పాపము సృష్టికర్త నుంచి దూరం చేసి పారేసింది. ఒక చిన్న పాపము. ఈ పాపాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మనము చాలా వరకు మిస్ అవుతాం. దేని బిడ్డారా, ఏదో నేను దూరం చేస్తాను. ఈ రాత్రి మనం హృదయాలను పరీక్షించుకోవాలి. ఏ ఒక్క గుణము, ఏ దోషము, ఏ పాపము నన్ను దేవుని హత్తుకోకుండా చేస్తా ఉందో దాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే నువ్వు చెట్టులకు దాక్కుంటావు. దేని బిడ్డారా, మనం దాక్కోవడం కాదు, దేవుని నుంచి దాక్కోవడమా? ఏదైనా దేవుని నుంచి దాక్కుంటే మనల్ని ఎవరైనా కాపాడతారా? ఆలోచించండి. హల్లెలూయా. ఎందుకు ఆదాము వెళ్ళి దాక్కున్నాడు? కారణం తెలుసా? దేవుడు రాగా దాక్కున్నాడు. వై? బికాస్ పరిశుద్ధత, పాపము రెండు ఒకే చోట నిలబడలేవు. హోలీనెస్ అండ్ సిన్ కెనాట్ స్టే టుగెదర్. రెండు కూడా భిన్నమైనవి. అందుకే ఈ యొక్క పాపము చేసినటువంటి ఆదాము పారిపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఒక ఉదాహరణ. వాళ్ళ పాపం ఉంది, అందుకే తండ్రి ఇంట్లో నిలబడలేకపోయాడు. అతను తప్పు చేయటువంటి దురాలోచన ఉంది. దురదేశానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భౌతికంగా దురదేశానికి వెళ్ళిపోయాడు. అంటే భౌతికంగా వెళ్ళే కంటే ముందే ఎప్పుడో ఆలోచనలు తప్పిపోయాడు, ఎప్పుడే తలంపులు తప్పిపోయాడు, ఎప్పుడో పాపం చేశాడు, ఎప్పుడో వేషలతో అన్ని కూడా నష్టపరుచుకున్నాడు. ఆల్రెడీగా హృదయంలో పాపం ప్రవేశించిందిగా. కాబట్టి పాపం ఉన్నవాడు తండ్రి ఇంట్లో ఉన్నాడు, అందుకే వెళ్ళగొట్టబడ్డాడు. దేనికి స్తోత్రం. పంది పొట్టు తినే స్టేజ్ కాడ పాపాలు ఒప్పుకున్నాడు, పాపం తొలగించబడింది, అందుకే తండ్రికి మళ్ళీ చేరుకున్నాడు. అర్థమవుతుందా? సో సిన్ అండ్ హోలీనెస్ కెనాట్ స్టే టుగెదర్.
కయీను దేవుడు అంటున్నాడు, కయీను ఎందుకు నువ్వు తలదించుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన యెడల నువ్వు తలెత్తుకోవా అని కయీను దేవుని సన్నిధి నుంచి తొలగిపోయాడు. ఎందుకంటే కయీను హత్య చేశాడు, పాపి కాబట్టి దేశంలో నిలబడలేక వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో కాబట్టి సిన్ అండ్ హోలీనెస్ కెనాట్ స్టే టుగెదర్. ఎదర్ నీలో ఉన్నటువంటి పాపము పరిశుద్ధతను తొలగిస్తుంది, లేదా నీలో పరిశుద్ధత నిన్నటువంటి ఒక పాపము చేకోకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా మనం ఉండగలగాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? ఏమన్నాడు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? మనోడు వెళ్ళి చెట్టు కింద డింగ్ ఆడుతున్నాడు, చెట్టు వెనకాల దాక్కున్నాడు. ఏమండి, చెట్లు వెనకాల దాక్కుంటే దేవుడు చూడలేడా? చెట్టు వెనకాల దాక్కుంటే దేవుడు చూడలేడా? దేవునికి కనపడదా? ఆదాం చూడండి, పతనమైనాక ఎంత షార్ట్ సైట్ మైండెడ్ పర్సన్ అయ్యాడు, ఎంత అల్పదృష్టి గలవాడు అయ్యాడు చూడండి. చెట్లను దాక్కుంటున్నాడు, నన్ను దేవుడు చూడలే అని. ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా దేవుడు చూస్తాడు. నువ్వు ఆకాశం ఎక్కిపోయినా దేవుడు చూస్తాడు, సముద్రం ఒక దిగువ భాగంలోకి వెళ్ళిపోయినా దేవుడు చూస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని చూస్తూనే ఉంటాడు. ఏం పెట్టారా? ఆమేన్. సో ఆ సాయంకాలం ప్రభు వచ్చాడు, దేవుడు వచ్చాడు, దిగొచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడ అని ఆ ప్రశ్న వేస్తున్నాడు. ఏమండి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని ఆదామును వెతుకుతూ ఉన్నాడు. ఎవరి కోసం వచ్చాడు? ఆదాము కనిపించలేదు, వెతుకుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. చెప్పండి, దేవుడు మంచి కాపరి కాడా? చెప్పండి, మంచి కాపరి కాదా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే వెతుకుంటూ పోలేదా? మళ్ళీ లూకా 15వ అధ్యాయం 2వ ఉపవనంలో మరి 10 నాణల్లో ఒక నాణం తప్పిపోతే ఆ స్త్రీ వెతకలేదా? మన దేవుడు వంటి మంచి కాపరి ఇంకో లేడని దేని బిడ్డారా? ఆయన వెతుకుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మా ఆదాము పిలిచాడని వెతుకొని లేదు, ఆదాము పిలవక ముందే దేవుడు ఆది కాండంలోనే తన వెతుకులాట ప్రారంభించాడు. ఆది కాండం 3వ అధ్యాయములో ప్రారంభించినటువంటి ఆ వెతుకులాట, మానవుని వెతుకులాటటువంటి ఆ కార్యక్రమం ఏమైతే ఉందో ఈరోజు ఇప్పటికి కూడా నశించిపోయేటువంటి ఆత్మల్ని ఆయన వెతుకుతూనే ఉన్నాడు. దేని బిడ్డారా? హల్లెలూయా. ఆదాము దేవుడే వెతుకుతూ ఉన్నాడు అంటే మానవుని ఎంతగా ప్రేమించాడో చూడండి. హల్లెలూయా. నా సత్తుగా మాట్లాడాలి. వెతకడం అనేది దేవుడు మొదట అడుగు వేశాడు. ఆదాము అడగలేదు, దేవుడే అడుగు వేసి మరి ఆదామును వెతుకుతున్నాడు. ఇక్కడ మనం ఒక పాఠము నేర్చుకోగలగాలి. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. ఏం తెలుసా? ఆయనే మొదట మనల్ని ప్రేమించను కాబట్టి మనము ఆయన్ని ప్రేమిస్తున్నామట. చెప్పండి, మనం మొదట దేని ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? మొదట అడుగు వేసింది ఎవరు? మనమా దేవుడా? మీకు విషయం తెలుసా? ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళు మొదట అడుగు వేస్తారు. రిపీట్ చేస్తున్నా, ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళు మొదట అడుగు వేస్తారు. దేవునికి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన అడుగు ముందుకు వేసి ఆదామును వెతికాడు. నిజమైన ప్రేమ ఉన్నవాడు మొదటి అడుగు వేస్తాడు. నిజమైన ప్రేమ ఉన్నవాడు వాడే మొదటిగా క్షమాపణ అడుగుతాడు. వాడు రానిలే, ఫస్ట్ వాడు సారి చెప్పినాక అప్పుడు నేను చెప్తాలే అంటే వాళ్ళ ప్రేమ లేదు. ఫస్ట్ వాడు తగ్గినా నేను తగ్గుతా, ఆమె తగ్గినా నేను చూస్తా, ఆమె రాని, ఆమె జైని, వాడు రాని, ఈమె జైని. సో వీళ్ళంతా కూడా ఎవరు ఎట్లా అంటే అగాపే ప్రేమలో లేనివాడు. కాబట్టి మొదటి ప్రేమ ఉన్నవాడు మొదటి అడుగు వేస్తాడు, క్షమాపణకైనా సరే తగ్గింపుకైనా సరే. ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆమె చెప్పాడు ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఆదాముని దేవుడు వెతుకుతుందో తెలుసా? రోమా 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అంటే ఆదాము వెతికాడు దేవుని? లేదు. ఒక దేవునితో ఉన్నవాడు ఇప్పుడు ఈసారి దేవుని కోసం ఎదురు చూపు చూడట్లేదు, పైగా దేవుడే వస్తున్నా కూడా పారిపోతున్నాడు. అక్కడి నుంచి మానవుడు దేవుని వెతకడం మానేశాడు. దేవుని వెతకడం మానేయడం ద్వారా వాళ్ళు వెతకకపోయినా దేవుని స్తోత్రం 2000 సంవత్సరాల కిందట మనుషున్నే వెతుక్కుంటూ యేసు ప్రభువు ఈ లోకలకు అడుగు పెట్టాడు. ఆమేన్. మనల్ని వెతికిన ప్రేమ, మనల్ని ఎన్నుకున్న ప్రేమ, మనల్ని పిలిచిన ప్రేమ, ఆయన మొదట ప్రేమించాడు కాబట్టే ఈరోజు మనం ఆయన ప్రేమిస్తున్నాము. దేని బిడ్డారా? చెప్పండి, ఎవరి ప్రేమ గొప్పది? ఆయన ప్రేమ, మన ప్రేమ?
మొదటి అడుగు వేసిన వాందే గొప్ప ప్రేమ. ఆ తర్వాత నువ్వు ప్రేమించవచ్చు, ఆ తర్వాత నువ్వు క్షమాపణ అడగచ్చు. మొదటిసారి క్షమాపణ అడిగిన వాందే ఎక్కువ ప్రేమ. ఆ తర్వాత నువ్వు ఐఎమ్ ఆల్సో సారీ అని చెప్పచ్చు. కానీ అది అంత ప్రేమ కాదు. ఫస్ట్ టైం ఎవరు అడుగు వేస్తారో వాళ్ళదే ప్రేమ. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఆదామా నువ్వు ఎక్కడ అంటే అర్థం ఏంటి అంటే, ఆ దేవుని తెలియదు ఆదాం ఎక్కడ దాక్కున్నాడో. తోటలో ఏ దిక్కున ఏ ఒక్క చెట్టుకి ఆ చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయో, ఆ కాయలో ఎన్ని పండ్లు ఉంటాయో, ఆ పండ్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో అన్ని కూడా దేవునికి తెలుసు. ఏ చెట్టు వెనకలు దాక్కున్నాడో కూడా దేవునికి బాగా తెలుసు. అంటే ఆదామా నువ్వు ఎక్కడ, దాని అర్థం అంటే ఆదామా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీవు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడివి, ఈరోజు ఎక్కడ ఉంటున్నావు నీవు. కాబట్టి ఆ ప్రశ్నలో ఆదాము ఒక వైఫల్యం కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. యాకోబు నీ పేరేంటి అని అడిగాడు దేవుడు. అంటే యాకోబు పేరు దేవుని తెలీదా? గర్భంలో రూపించబడక ముందే, పిండముగా రూపింపబడక ముందే నేను ఎరిగి తిని అని దేవుడు చెప్పాడు. మళ్ళీ యాకోబు నీ పేరు ఏమని అడిగాడంటే దేవుని తెలియదేనా? యాకోబు నీ పేరు ఏందని అర్థం ఏమంటే, ఒకసారి నీ వైఫల్యానికి జ్ఞాపకం చేసుకో. దేవుడు తెలియక కాదు, సర్వజ్ఞాని అయినా. అంటే ఆ ప్రశ్నలో మనం ఏంటి అనేది అర్థమైపోతుంది. అదమ్మా నువ్వు ఎక్కడ. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రశ్న వేసాడు, 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుకుంటుని. ఇడేమన్నాడు? నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని. ఏమన్నా 7వ వచనంలో దిగంబరుడు కదా. 7వ వచనం దిగంబరుగా ఉన్నప్పుడు ఏం కప్పుకున్నాడు? అంజూరపు ఒక కచరాలు కప్పుకున్నాడు. కప్పుకున్నా కూడా ఈ పరవశలు ఏమంటాడు? నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరుగానే ఉన్నాను. అంటే ఆదాము కూడా అర్థమైపోయింది, నేను కట్టుకున్నటువంటి అంజూరపు ఒక కచ్చడాలు ఏమైతే ఉన్నాయో ఇవేవి కూడా నా యొక్క సిగ్గుని, నా యొక్క పాపాన్ని కప్పలేవు అనే విషయం ఆదాము కూడా అర్థమైపోయింది. అర్థమైందా? కాబట్టి మానవుని యొక్క మెథడ్స్ ఏవి కూడా కాపాడలేవన్న సంగతి మానవుడు కూడా బాగా తెలుసు, కానీ అవే ప్రాక్టీస్ చేస్తాడు. మానవుడు అంత మూర్ఖుడు కూడా ఉండడు. ఇలాంటి సంప్రదాయాలు ఫాలో అయితే మోక్షానికి వెళ్ళాలని సంగతి వాడికి తెలుసు బాగా, కానీ ఏం చేస్తాం? ఫాలో అవుతూనే ఉంటాడు వాడు. హల్లెలూయా. నేను దిగంబరుగా ఒంటిని గనుక భయపడి దాక్కుంటుని. చెప్పండి భయపడి. చెప్పండి భయపడి. ఎందుకు భయము? ఎందుకు భయము? పాపం చేశాడు. పాపం చేసినవాడు భయపడతాడు. భయపడ్డాడు కాబట్టి వాడు దాక్కుంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఆ భయము పోవాలి అంటే మొదట నీ పాపం నుంచి నువ్వు బయటికి రావడం నేర్చుకోగలగాలి. హల్లెలూయా. 11వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడైతే ఆదాము నేను భయపడి దాక్కున్నాను అని చెప్పానో, 11వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు ఏమని? అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దిగంబడిని దాక్కున్నాను అని చెప్పాడు, కానీ అయ్యా నేను పండు తిన్నాను అని చెప్పాడా? చెప్పలే. మన నేచర్ కూడా అలాంటిదే కదా. ఏరా నువ్వు ఆ పాపిచ్చి పని చేసావా అని గుచ్చడిగితే నేను చేశాను చెప్తాం. లేకపోతే చెప్తే కదా, దొరకపోతే దొర, దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. ఆదామా నువ్వు ఎక్కడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, లేకపోతే చెట్టులుగా దాక్కొని ఏదో మొత్తాన్ని చేసి, నేను పాపించి పని చేసి నేను దాక్కున్నాను, ఎందుకంటే నువ్వు తినవద్దన్నటువంటి పని నేను తిన్నాను అని చెప్పి మరొక దేవుడే దాక్కున్నాడు. దిగంబుడిని భయపడినాడు అంటున్నాడు, కానీ ఎందుకో చెప్పట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను తినవద్దు అంటే నీ చెప్పినటువంటి ఆ చెట్టు పండు నువ్వు తిన్నావా అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. అనగా ఆదాము తనకు తాను నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటాడేమో అని మరి దేవుడు స్ట్రైట్గా ఆ క్వశ్చన్ వేస్తున్నాడు. హల్లెలూయా. సో స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నప్పుడు నువ్వు తిన్నావా పను? నువ్వు తప్పు చేస్తావా? నువ్వు తిన్నావా? ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. హీస్ గివింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ. నువ్వు తిన్నావా అని క్వశ్చన్ వేస్తున్నాడు. అందుకు అతడు ఆదాము ఎప్పుడైతే దేవుడు ఆ క్వశ్చన్ వేస్తాడో, నువ్వు తినవద్దని పంట తిన్నావు, ఆజ్ఞాతిక్రమమే. ఇది చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే, అవునా కదా? నా శ్రద్ధగా ఏం మాట్లాడాలి. బిఫోర్ నేను ముందుగా ఇక్కడ ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాపం అంటే ఏంటండి? పాపం అంటే దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడము, హత్యలు చేయడము, ఏమంటే లూటీలు చేయడము, లేకపోతే రక్తపాతము.
పాపం అంటే మానవుడు డిఫైన్ చేయాలంటే ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా పాపాలే. ఏమండి, ఆదాము పాపం చేశాడు చెప్పండి, ఎవరైనా హత్య చేశాడా? ఆదాం పాపం చేశాడు, దొంగతనం చేశాడా? ఆదాం పాపం చేసి వాళ్ళ భార్యను చంపాడా? ఆదాం ఏమన్నా లూటి చేశాడా? చెప్పండి, ఏం చేశాడు? ఆదాం కూడా పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? ఈరోజు మానవుడు చెప్తున్నటువంటి ఈ పాపాలే కూడా ఆదాం చేయలేదు. సో ఆదాము పాపం చేసిన దాంట్లో తెలుసా, ఆజ్ఞను అతిక్రమించాడు, అదే పాపం. సిన్ అంటే ఏంటో తెలుసా, నువ్వు కొలగొట్టకపోయినా, లూటు చేయకపోయినా, హత్యలు చేయకపోయినా, ఇంకోటి చేయకపోయినా, ఏమండి ఇవన్నీ చేస్తే పాపమే కదా. చాలామంది ఏమట్లా అంటే, నేను ఇవన్నీ కూడా చేయట్లేదు కదా, కాబట్టి ఐఎమ్ ఏ గుడ్ పర్సన్. ప్రభు అంటాడు, అవన్నీ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్. పాపం ఒక ఫలితం అది. నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి దొంగతనం చేసావు, పాపము కాబట్టి ఇది చేసావు, ద రిజల్ట్ ఆఫ్ సిన్. కానీ అసలు సిన్ తెలుసా, డిసోబీడియన్స్ ఈజ్ సిన్. అవిధేయత పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపము, అది మహాపాపం. అది త్రోసివేసావు, అతిక్రమించావు, అది మహాపాపం. అది నువ్వు దీన్ని అల్పమైనగా చేసుకున్నావు. వేరేటువంటి నేను ఇవి చేయలే కదా, అవి చేయలే కదా, ఓ హత్య చేసావు, ఓ పెద్ద పాపము, ఓ నేను లూటు చేసి ఇది పెద్ద పాపము, ఓ నేను అది చేసావు, ఓ ఇది ఇస్ అ బిగ్ సీన్. నేను ఈరోజు ప్రభు చెప్పాడు క్షమించమని, ఆయన క్షమించలే, ఇది చిన్న పాపంలే. ఇవన్నీ కూడా దేవుడు ఏ పాపమును పెద్దగా చూస్తున్నాడో మనం దాన్ని పెద్దగా చూడాలి, ఏ అల్పమైనగా చూస్తున్నాడో అల్పమైనగా చూడగలగాలి. అర్థమవుతుందా? ఆదాం చేసేది ఒకటే, డిసొబీడియన్స్, అవిధేయత. ఈరోజు ప్రపంచంలో మంచివాడే ఉండుగాక, కానీ దేని మాట త్రోసివేస్తే ఇట్ ఇస్ అ బిగ్గెస్ట్ సిన్. ఈరోజు చాలా నరకానికి వెళ్తున్నారు తెలుసు, ఎందుకు తెలుసా? వాళ్ళు త్రాగడమో, లేకపోతే నరకమో, లేకపోతే లూటులు చేస్తారో, లేకపోతే మానభంగాలు చేస్తారో, హత్యలు చేస్తారో కాదు. వాళ్ళు నరకానికి వెళ్తున్నటువంటి ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? వాళ్ళు తమ సొంత దేవుని కుమారుణ్ణి స్వీకరించక త్రోసివేశారు. మాకు అవసరం లేదు అని త్రోసివేశారు. ఆయన కుమారుని త్రోసివేశారు, సత్యాన్ని త్రోసివేశారు, అవిధేయత చూపించారు, మాకు ఈ క్రైస్తు వద్దు అని త్రోసివేశారు. ఆ ఒక్క రీజన్ చాలు వాళ్ళు వెళ్ళి నరకంలో పడ్డానికి. వాళ్ళు మంచి వాళ్ళే ఉండుగాక, ఏ తప్పు చేయకోకుండా మరి పర్ఫెక్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో జీవించినప్పటికీ కూడా కుమారుని త్రోసివేసిన నరకమే. వై? బికాస్ దే హ్యావ్ డిసొబేడ్. అందుకే మన లైఫ్లో మనము క్రియలు కాదు చేయాల్సింది, ఎక్కువగా మన లైఫ్లో ఒబీడియన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దానివల్లే అనేక బ్లెస్సింగ్స్ లింక్ అయి ఉన్నాయి. యెషయా 3వ అధ్యాయంలో రాయబడింది కదా, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు భుజిస్తారు. అంటే మీరు నా మాట విని సమ్మతించాలి. ఇఫ్ యు ఒబే యు లీడ్ ద బెస్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఒకవేళ మీరు అవిధేయత చూపిస్తే మీరు శ్రేష్టమైన అనుభవించరు. అంటే ఒబీడియన్స్కి చాలా బ్లెస్సింగ్స్ బైబిల్లో లింక్ అయి ఉన్నాయి. సో యూ మస్ట్ ప్రాక్టీస్ ద ఒబీడియన్స్. అందుకని భుజాలు తడుముకొని, నేను వాళ్ళలాగా హత్యలు చేయలే, నేను వీళ్ళలాగా నేను ఇది చేయలే, నేను వాళ్ళలాగా మోసాలు చేయలే, నేను వీళ్ళలాగా నేను డబ్బులు ఎగ్గొట్టలే, ఓ ఐ సో అని డు నాట్ మెజర్ యువర్ హోలీనెస్ అండ్ యువర్ రైచియస్నెస్ విత్ అదర్ పర్సన్. మా లైఫ్లో అతి ప్రాముఖ్యమైనది ఏమంటే మనం ఒబే చేస్తున్నామా. ఇదే బయలు పట్టుకున్నాం. దేవుడు ఇదే వాక్యంతో మాట్లాడుతుంటాడు, దేవుడు ఇదే వాక్యంతో హెచ్చరిస్తుంటాడు. ఆ వాక్యాన్ని నువ్వు చూపిస్తున్నావా, విధేయత చూపుతున్నావా? ఆజ్ఞాతిక్రమమే పాపము దేని బిడ్డారా. యు మస్ట్ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో దేవుడు చెప్పాడు, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు ఆదాంకి. నువ్వు తిన్నావా అంటే ఆదాం ఏమన్నా చూడండి. అందుకు ఆదాము, నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన. నేను ఆదాం ఒప్పుకున్నాడా నేను తిన్నానని? ఏమన్నా తెలుసా, ఇద్దరిని బ్లేమ్ చేస్తున్నాడు. నువ్వు తిన్నావా అంటే నేరుగా పాపం ఒప్పుకోకుండా ఇద్దరిని బ్లేమ్ చేస్తున్నాడు. ఈ స్త్రీయే, నేను కాదయ్యా, నేను వద్దని చెప్పి నేను ఇదిగో ఈ స్త్రీనే నాకు ఇచ్చింది, నా తప్పేం కాదు, ఫోర్స్ చేసింది, సెంటిమెంట్తో కొట్టింది, బ్లాక్మెయిల్ చేసింది, ఎమోషనల్ టచ్ ఇచ్చింది, ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, అందుకే తిన్నా, నా తప్పేం లేదు. సో వేరే వాళ్ళ మీద నిందలు మోపడం అక్కడి నుంచి మొదలైంది. స్టాప్ బ్లేమింగ్ పీపుల్, స్టాప్ బ్లేమింగ్. నీవు ఎదగలేకపోవడానికి ఎవరో బాధ్యులు కాదే. నువ్వు ఆత్మీయంగా బలపడడానికి డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఆత్మీయంగా బలపడలేకపోవడానికి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. లేదా నువ్వు పైకి రాలేకపోవడానికి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం. డోంట్ బ్లేమ్ యువర్ ఇన్స్టిట్యూషన్స్, డోంట్ బ్లేమ్ యువర్ ఫ్యామిలీ, అండ్ డోంట్ బ్లేమ్ యువర్ చర్చ్, అండ్ డోంట్ బ్లేమ్ యువర్ అట్మాస్ఫియర్, అండ్ డోంట్ బ్లేమ్ ఈవెన్ యువర్ గవర్నమెంట్. నువ్వు వాటిని బ్లేమ్ చేయడం మానేసి
ఎందుకంటే దేవుడు దీవిస్తే ఏసేపు వల్ల నువ్వు గోతులో ఉన్న నేరుగా ఒక్క రాత్రికే సింహాసనం ఎక్కించగలుగుతాడు. అర్థమవుతుందా? నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, నీకు సోషల్ స్టేటస్ లేకపోయినా, కాంటాక్ట్స్ లేకపోయినా దేవుడు పెంట మీనటువంటి దరిద్రులను లేపి సింహాసనం మీద కూర్చుండబెట్టగలుగుతాడు నీకు ఎవరు లేకపోయినా కూడా. సో స్టాప్ బ్లేమింగ్ పీపుల్. వీళ్ళు నీ వల్ల నాకు లైఫ్ తయారైపోయింది, నువ్వు సరిగ్గా పెంచలేకపోవడం వల్ల నా లైఫ్ ఇట్లా ఉంది. అండ్ స్టాప్ బ్లేమింగ్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు కూడా నిందించడం మానేయి. మీ నాన్నను మీ అమ్మని నిందించడం మానేయి. నీ వల్ల ఎట్లయిందని, నీ వల్ల నేను నష్టపోయాను మీ అక్కనో మీ చెల్లెను నిందించడం మానేయి. అట్లీస్ట్ జరిగిందో జరిగిపోయింది, నువ్వు దేని దగ్గరికి వెళ్ళి అడ్మిట్ కావాలి, నువ్వు ఒప్పుకోవాలి, అవునయ్యా జరిగిపోయింది, తప్పు అయిపోయింది, ఐఎమ్ వెరీ సారీ అని యథార్థంగా నువ్వు బ్లేమ్ చేయడం మానేసి నువ్వు దేవుని దగ్గర దేవుని మీద ఆధారపడితే కనీసం అక్కడి నుంచైనా దేవుడు నేను పైకి లేవనెత్తడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు పక్కన వాళ్ళు బ్లేమ్ చేస్తున్నావు, దాని అర్థం తెలుసా? అది కాదు తప్పు, నీది కాదు తప్పు అనేటువంటి ఫీలింగ్లో నువ్వు ఉన్నంత వరకు నువ్వు పైకి రాలేవు. నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ మిస్టేక్ ఏమీ లేదు అటువంటి గర్వ హృదయంతో కూర్చున్నంత వరకు నువ్వు పైకి రాలేవు. ఆదాం చేసిన మిస్టేక్ అదే. తిన్నాడు కదా, తిన్నా అంటే అయిపోయాయి, అంతేగాని నువ్వు ఈ స్త్రీ ఇచ్చింది కదా అందుకే తిన్నా, ఈ స్త్రీ ఇచ్చింది కదా అందుకే నేను ఇట్లా అయిపోయా. నువ్వు పక్కన వాళ్ళని నిందించేంత వరకు కూడా నువ్వు లైఫ్లో పైకి రాలేవు. నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలు, మీ తల్లిదండ్రులని ఇలా నిందిస్తూ కూర్చు ఉంటే నువ్వు పైకి రాలేవు. దేని బిడ్డారా? డోంట్ బ్లేమ్ దెమ్. యాజ్ లాంగ్ యాజ్ యూ బ్లేమ్ యూ విల్ నెవర్ కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్. సో కాబట్టి మొదటిది ఏంటి? ఆదాము స్త్రీ నిందిస్తూ ఉన్నాడు. రెండోది ఏమన్నా తెలుసా? నీవిచ్చిన ఈ స్త్రీయే. చూడండి ఆ మాట, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన స్త్రీయే. నేనేం తప్పు చేయలేదు ప్రభువా, నేను అడిగాను నాకు భార్యనిమ్మని, నేను అడిగాను నాకు స్త్రీనిమ్మని, కాబట్టి నువ్వు ఇచ్చిన స్త్రీయే నాతో పాపం చేయించింది అని ఇప్పుడు ఎవరి మీద బ్లేమ్ వేస్తున్నాడు? మొదటి బ్లేమ్ ఏమో స్త్రీ మీద వేసాడు. ఆ రెండోది ఏంటి తెలుసా? నీవిచ్చిన స్త్రీయే అని దేవుని బ్లేమ్ చేస్తున్నాడు. అసలు పెళ్లి చేసుకోకపోతే ఇంకా చాలా బాగుంటా ఉండే, అంటే దేవుడికి పెళ్లి చేసి తప్పు చేశాడు అన్నమాట. పెళ్లి లేకపోతే ఇంకా ఫ్రీగా ఉంటాంటిని, వివాహం లేకపోతే ఇంకా అద్భుతంగా వాడబడతా ఉంటుంది, అంటే వివాహ వ్యవస్థ తప్పు అని దేవుడితో చెప్తున్నాం అన్నమాట. మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇట్లా అయిపోయింది, మ్యారేజ్ చేసుకోవడం ఇట్లా అయిపోయింది అని ఆల్వేస్ నీ వివాహం గురించి ఎక్కువగా నువ్వు సఫర్ అవుతుంది, నువ్వు తిట్టుకుంటూ ఉన్నావు. దాని అర్థం తెలుసా? దేవుడితో చెప్తున్నావు, గాడ్ మ్యారేజ్ వివాహము ఘనమైనది నువ్వు చెప్పావు, కానీ అది ఘనము కాదు అని మాట్లాడుతున్నావు. యు ఆర్ బ్లేమింగ్ గాడ్. నువ్వు ఎక్కడ దొరికావు నాకు అని నువ్వు తిడుతున్నావు అంటే యు ఆర్ టెల్లింగ్ టు గాడ్, దేవా నువ్వు నాకు రాంగ్ పార్ట్నర్ని ఇచ్చావు, నువ్వు నాకు రాంగ్ భాగస్వామిని నాకు ఇచ్చి ఉన్నావు. స్టాప్ బ్లేమింగ్ గాడ్. ఎందుకు దేవా నాకు ఇట్లా ఇచ్చావు, ఇలాంటి భర్తని ఇచ్చావు, ఇలాంటి భార్యని ఇచ్చావు అని నువ్వు తిట్టుకుంటున్నావు. అట్లా అంటే నువ్వు దేవుని యొక్క ఏర్పాటుని నువ్వు శంకిస్తున్నావు, నువ్వు నిందలు వేస్తున్నావు. జరిగిపోయింది కదా, ఇంకా నిందించడం ఎందుకు? మ్యారేజ్ అనేవి వివాహం అనే దేవుని ఏర్పాటు జరగసాగాలి. నువ్వు ప్రభులోకి రాకముందే నీకు వివాహం అయి ఉన్నింటెగిన నో ప్రాబ్లం. నువ్వు ఎంతగా నువ్వు మెస్అప్ చేసుకున్నా దేవుని వద్దకు వస్తే దేవుడు దాన్ని సరి చేస్తాడు. ఆమేన్. అండ్ డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ బ్లేమ్. కొన్నిసార్లు నువ్వు చూస్ చేసుకున్నావు, నువ్వు పాడు చేసుకుని దేవుని వద్దకు దేవుడు సరి చేస్తాడు. కొన్నిసార్లు మరి నీ ప్రమేయం లేకుండా సాగిందా, అయినా కూడా రా, దేవుడు సరి చేస్తాడు. బట్ డోంట్ బ్లేమ్ గాడ్, నెవర్ అక్యూజ్ గాడ్. ఈయన పెళ్లి చేసుకుని అందుకే నా లైఫ్ ఇట్లా అయిపోయింది. యు ఆర్ టెల్లింగ్ టు గాడ్. నువ్వు నీ భాగస్వామి తిడుతున్న ప్రతిసారి కూడా నీ భాగస్వామిని కాదు నువ్వు చెప్పేది, ఆ భాగస్వామిని ఇచ్చిన దేవునితో నువ్వు మాట్లాడుతూ ఆయన నిందిస్తున్నావు. నువ్వు ఇచ్చావు కాబట్టి నా లైఫ్ ఇట్లా అయిపోయింది. ఆ మాట ఎంత దూరం పోతుంది? అది నేరుగా దేవుణ్ణే నిందిస్తున్నాడు. నా తప్పు కాదు, నువ్వు ఇచ్చావు కాబట్టి, నన్ను ఈ కుటుంబంలో పుట్టించావు కాబట్టి నేను ఇట్లా అయిపోయా, నాకు ఇలాంటి ఫ్యాన్లో నాకు జన్మనిచ్చావు, నాకు ఇదిగో నన్ను అలా స్కూల్లో వేస్తున్నావు, నన్ను ఇలాగ హైదరాబాద్లో వేసి ఉంటే నా ఆ దేశంలో పుట్టించుటేగా బాగుంటా ఉండే. అంటే యు ఆర్ బ్లేమింగ్ గాడ్, నువ్వు నన్ను రాంగ్గా పుట్టించావు అని. నీకున్న దాన్ని బట్టి డు నాట్ బ్లేమ్ గాడ్. హల్లెలూయా. ఆదాము చేసినటువంటి పని అదే. నీ తప్పు నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు అంగీకరించబడవు. లూకా సువార్త 18వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయానికి వెళ్తారు. నేను కథ చెప్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇద్దరు దేవుని ఆలయానికి వెళ్తారు. ఒకడేమో పరిసయుడు, ఇంకొకడేమో సుంకరి. ఆ పరిసయుడు దేవుని ఆలయంలోకి వెళ్ళిన తర్వాత దేవుని ఆలయంలో నిలబడి మాట్లాడతాడు. నేను జారుల వల్ల నేను, చోరు వల్ల నేను,
ఆ వ్యభిచారంలో నేను ఇలా లేనందుకు ప్రభువా, ఇదిగో బయట ఆ సుంకరు ఉన్నాడు చూసావా, వాడిలా కూడా నేను లేనయ్యా, నీకు స్తోత్రము అని చెప్తున్నాడు. అంటే ఏంటి? వాడిలో ఉన్న నేచర్ ఏం తెలుసా? నేనే తప్పు చేయలేదు. కానీ బయట ఒక సుంకరు నిలబడ్డాడు. వాడు ఆకాశం వైపు కళ్ళు ఎత్తకు ధైర్యము చాలక ఒకటే అన్నాడు, పాపమైన నన్ను క్షమించు అన్నాడు. వాడి పాపం ఏంటో వాడు గ్రహించాడు. అందుకే వాడు అంగీకరించబడ్డాడు. వాడు కప్పుకోలేదు, అంగీకరించబడ్డాడు. వీడు లోపలికి వచ్చి కప్పుకున్నాడు, వీడు త్రోసివేయబడ్డాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు ముఖ్యం కాదు, నువ్వు కప్పుకుంటున్నావా, తను నీ దగ్గర ఓపెన్గా నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావా, రివీల్ చేస్తున్నావా, ఎస్ ఐ మేడ్ ఏ మిస్టేక్. వాడు బయట వెళ్ళబడి నేను తప్పు చేశానయ్యా అన్నాడు. ఎవడు అడ్మిట్ చేయలేదు, ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎవరిని నిందించలేదు. అందుకే వాడు అంగీకరించబడ్డాడు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. దీవించబడుతున్నారా? ఆర్ యు బ్లెస్డ్? రైట్. 13వ వచనం. వేషధారణ చాలా భయంకరమైంది ఏం బిడ్డారా. వేషధారణ తెలుసా? నటించటం, ప్రిటెండింగ్, హిపోక్రసీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఈ పరిసయ్యుడు ఆ అలలో నిలబడి అదే అంటున్నాడు కదా, నేను తప్పు చేయలే, నాలో ఏ ప్రాబ్లం లేదు, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏది కూడా లేదు, ఐఎమ్ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్. దిస్ కాల్ హిపోక్రసీ. అందుకే వీళ్ళని తిడుతూ యేసుప్రభువు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో ఈ మత పెద్దలను, ఈ యొక్క పరిసయ్యులు సద్దుకాయలను ఉద్దేశిస్తూ ఒక మాట చెప్పాడు ప్రభు. ఏంటి తెలుసా? సుంకర్లు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సుంకర్లు వేశ్యలు మీకంటే ముందుగా ప్రవేశిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు తప్పు చేసిన సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఒప్పుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు. మేము చేయలేదో అని చెప్పరు, వాళ్ళు యథార్థంగా ఒప్పుకుంటారు. కానీ ప్రాబ్లము మీతో ఉంది. వాళ్ళు ఒప్పుకున్నారు, వెంటనే ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళు మీకంటే ముందు వెళ్తారు, మీరు వెనక్కి వస్తారు. ఎందుకు తెలుసా? మీకు తెలిసినా కూడా మీరు బయటపడట్లేదు, మీకు తెలిసినా కూడా ఒప్పుకోవట్లేదు. యు ఆర్ హైడింగ్. ఎవరు తెలియదు కదా, అందుకే దాచిపెట్టుకున్నాం. యు ఆర్ హైడింగ్. అందుకే వారు మీకంటే దేవుని రాజ్యంలో ముందుగా ఉంటారు. అందుకే ఎప్పుడే కానీ యూ షుడ్ నెవర్ బ్లేమ్ అదర్ పీపుల్స్. ఆదాము వల్లే మనం కప్పిపుచ్చుకోకూడదు ఏం పిల్లరా. ఆదాము వల్లే నేను తప్పు చేయలేదు, వాళ్ళ వల్లే నేను ఇలా అయ్యాను, నా మిస్టేక్ అయితే కాదు, ఇలాంటి ఒక వేషధారణ పనికిరాదు ఏం పిల్లరా. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. సరే, ఆదాము గారు ఒప్పుకోలేదు. అందుకే దేవుడు ఇప్పుడు తన తెల తిప్పి ఇంకొని అడుగుతున్నాడు. ఏమని? 13వ వచనంలో, అప్పుడు దేని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. అమ్మగారు ఒప్పుకున్నారా కనీసము? ఆదాము గారిని అడిగితే ఆదాము గారు ఏమో అవ్వగారి మీద నింద మోపిరి. ఏమ్మా నువ్వేం చేసావు అట్లా అంటే, అయ్యా నా తప్పేం కాదు, ఇదిగో నేను ఊరికే మట్టసంగా ఉంటే ఈ తోటలో, ఇదిగో ఆ పాము వచ్చి మాట్లాడితే నాకు ఆశ్చర్యం అనిపించింది, కబులు పెట్టుకున్నా, ఆ తర్వాత నన్ను ఆ మోసం చేసింది, నేనైతే తినలేదు, ఇదిగో ఆ పాము వల్ల నేను ఇలాగయ్యాను. అండ్ ఈవెన్ షీ బ్లేమ్డ్ ది సర్పెంట్. అవ్వగారు కూడా దాన్ని ఒప్పుకోలేదు. సరే, దేవుడు క్వశ్చన్ మారుస్తున్నాడు. 14వ వచనం. అందుకు దేవుని యెహోవా సర్పముతో, హల్లెలూయా, ఆదాముని అడిగాడు, తప్పు చేసావా అంటే లేదు, నా భార్య అన్నాడు. పోనీ హవ్వని అడిగి నువ్వు చేసావా అంటే లేదు, సర్పము అన్నాడు. సో 14వ వచనంలో సర్పంతో మాట్లాడుతూ డైరెక్ట్గా సర్పాన్ని శపిస్తున్నాడు. దాని అర్థం తెలుసా? సర్పం ఒప్పుకుంది, అవును నేను చేసింది నేనే అని. అంటే తప్పు ఒప్పుకున్నటువంటి నైజము మనుషుల కంటే సైతానికి బాగుంది. మానవుడు ఒప్పుకోడు. ఏం సర్పమ్మ, ఏం సాతనా అంటే, ఎస్ సార్ నేనే మోసం చేశాను. సో మనకి కొన్ని పాటలు నేర్చుకోవాలి. 14కి వచ్చినాం. అందుకు దేవుని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. దేవుడు సర్పాన్ని శపిస్తున్నాడు. ఎందుకు సర్పాన్ని శపిస్తున్నాడు? కారణం తెలుసా? లూసిఫర్ ఆత్మ. అయితే వాడు ఆదాము హవ్వను శోధించడానికి సర్పము అన్నటువంటి శరీరాన్ని ఆధారము చేసుకొని సర్పము శరీరాన్ని వాడుకున్నాడు. సర్పము ఆ శరీరం ఇచ్చింది కాబట్టి దేవుడు సర్పాన్ని శపిస్తున్నాడు. నాలుగు మీకు అర్థమవుతుందా?
సర్పాన్ని శపిస్తున్నాడు. ఆ శాపము రెండు రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయి? రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటి రెండు రకాలు అంటే, మొదటిది నీవు ప్రాకుతావు, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిను భూజంతులన్నింటిను శపించబడిన దానివై నీ కడుపుతో నువ్వు ప్రాకుచ్చు అని అనలైన్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి నువ్వు ప్రాకుతావు. దేవుడు సర్పాన్ని ఎలా తయారు చేశాడు అట, పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ. ఇంకో మాట చూడాలి, ఎట్లంటే 3వ అధ్యాయం చూడాలి, 1వ వచనంలో, సమస్త భూ జంతువులలో సర్పం యుక్తి కలది. అంటే అన్ని జంతువులలో ఇది చాలా తెలివైంది. ఇప్పుడు దేవుడు శపిస్తున్నాడు, ఇక్కడ నుంచి నువ్వు పాకుతావు. అంటే అంతకుముందు సర్పము పాకేది కాదన్నమాట. భూ జంతువులలో యుక్తి కలది. అంటే జంతువులు ఎలా ఉంటాయి చెప్పండి? అవి ఎలా నడుస్తాయి? దానికి కాళ్ళు ఉంటాయి. ఖచ్చితంగా జంతువులకు కాళ్ళు ఉంటాయి, అవునా? ఖచ్చితంగా జంతువులు అనగానే ఖచ్చితంగా కాళ్ళు ఉంటాయి, కాళ్ళతోనే నడుస్తాయి. ఏ జంతువు కూడా కాళ్ళు లేకుండా నడవవు. ఇక్కడ ఏమన్నాడు? పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై. అంటే అవన్నీ నడుస్తున్నాయి. అయితే దానివల్లే ఈ సర్పం కూడా ఒకప్పుడు బహుశా నడిచేదేమో, బహుశా తెలియదు కానీ, బట్ ఇక మీదట నువ్వు ప్రాకుతావు నువ్వు ఇక్కడ నుంచి అని దేవుడు శపించటము ద్వారా అప్పటి నుంచి పాము ప్రాకడం అనేది ప్రారంభమైంది. అంటే ఒకప్పుడు పాము ప్రాకేది కాదు, జంతువుల వల్ల నడిచేది బహుశా, అక్కడి నుంచి ప్రాకుతా ఉంది. అర్థమవుతుందా? రెండవ శాపం ప్రాకడం మాత్రమే కాదు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఇది తింటావు, మట్టి తినాలి. నువ్వు మట్టి తింటావు, అందుకే పాములు మట్టి తింటాయి. అయితే పాముకు ఒకప్పుడు ఆహారం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం మీరు 30వ వచనం చూసినట్లయితే, పచ్చని చెట్లు సమస్త జీవకోటికి ఆహారంగా దేవుడిచ్చాడు. అంటే పక్షులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, వీటన్నిటికీ ఆహారం ఏంటి? చెట్లు. కానీ ఇప్పుడు దేవుడు శాపం పెట్టడం ద్వారా అక్కడ నుంచి పాము మట్టి తినడం ప్రారంభమైంది. సో కర్స్ పాము మీద రెండు రకాలుగా వచ్చింది. ఆమేన్. అక్కడ నుంచి మరి సర్పము శపించబడింది. ఆ తర్వాత దేవుడు తన ఫోకస్ని తిప్పుతూ అప్పుడు దేవుడు సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటో నెక్స్ట్ బైబిల్ స్టడీలో చాలా కూలంకుషంగా, చాలా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఆమేన్. సో జడ్జిమెంట్ సర్పం మీద ఉంది, అండ్ జడ్జిమెంట్ ఈవెన్ సర్పాన్ని వాడుకున్నటువంటి సాతాను మీద దేవుడు పలికాడు. నెక్స్ట్ వెనస్డే దాన్ని డీటెయిల్గా చదువుదాం. ఆమేన్.